today we are discussing the concept trial balance. So what is the mean by trial balance? Here also problems is there, ma'am. So what is the mean by trial balance? The trial balance is the statement. Trial balance is the statement showing all the ledger account balances, whether the debit or credit on a particular date. A firm prepare the trial balance to check the mathematical accuracy of the accounts. The total of the debit column and the credit column of the trial balance must be equal. Okay, the total of the credit column and the debit column amount and credit column amount, total balance must be equal. A firm usually prepare a trial balance at the end of the accounting year. So a trial balance is a summary of the all the ledger accounts. So what are the main features of trial balance? So what are the main features of trial balance? It is a list of various ledger account balances, whether the debit or credit. Okay, so it is prepared the form of the statement. A firm so prepare trial balance in order to check so there is any problem or error of the ledger accounts. So a trial balance is usually prepared at the end of the accounting period. At the end of the accounting period. So it does not form a part of any final account. So it provide trial balance. It provide summary of the ledger account, link between the book of accounts and trading and profit and loss account and balance sheet of the accounts. Okay. So this is the format of trial balance, ma'am. So this is the format of trial balance. So మీకు ఒక ప్రాబ్లం ఇస్తాడు, ప్రాబ్లం బేస్ చేసుకొని మనం ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయాలి. ట్రయల్ బ్యాలెన్స్ ఆల్సో 10 మార్క్స్ ప్రాబ్లం. So this is also 10 marks problem. So listen carefully and what account should be debited, what account should be credited. So మనకి both side ఇక్కడ డెబిట్ బ్యాలెన్సెస్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్ both side ఈక్వల్ రావాలి. సో అప్పుడు మీరు వేసిన ప్రాబ్లం కరెక్ట్. సో దిస్ ఈస్ ద ఫార్మాట్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ so and so company, XYZ company as at so 31st March 2018 2019 date మనకి ఏమైతే మెన్షన్ చేస్తుంటాడో మెన్షన్ చేస్తాం. సో ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ ద పర్టికులర్ కంపెనీ డేట్. సో నేమ్ ఆఫ్ ద అకౌంట్, విచ్ అకౌంట్ ఈస్ డెబిటెడ్, విచ్ అకౌంట్ ఈస్ క్రెడిటెడ్. సో దిస్ ఇస్ ద ఫార్మాట్. సో పర్చేజ్ అకౌంట్ డెబిట్, సేల్స్ అకౌంట్ క్రెడిట్, వేజెస్ అకౌంట్ డెబిట్, సాలరీ అకౌంట్ డెబిట్. సో పర్చేజ్ రిటర్న్ క్రెడిట్, సేల్స్ రిటర్న్ డెబిట్, మిషనరీ డెబిట్. So land and building, sundry debtors, sundry creditors, bills payable. So these are the information, ma'am. So మీకు ప్రాబ్లం ఎలా ఉంటుంది? So this is the real problem in your external point of view. So this is the problem. So prepare the trial balance as 31st March 2018. So problem ఇలా ఉంటుంది. ఈ ప్రాబ్లం బేస్ చేసుకొని మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ చేయాలంటే దట్ ఈస్ ద ఫార్మాట్. సో ఫార్మాట్ లో ఏముంది మనకి? సో డేట్, పర్టికులర్స్, సో LF, డెబిట్ అమౌంట్ అండ్ క్రెడిట్ అమౌంట్, రైట్? ఓకే, సో డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్ ఫార్మాట్ ఇలా ఉంటుందమ్మా. సో ఇక్కడ పర్టికులర్స్ రూపీస్ అండి. సో దిస్ ఈస్ ద ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం మనం ఏం చేయాలి? సో దిస్ ఈస్ ద ఫార్మాట్. సో ఈ ఫార్మాట్ లో మనం డెబిట్ సైడ్ సో 1 by 1 పోస్ట్ చేస్తాం. బట్ డెబిట్ అమౌంట్ డెబిట్ లో పోస్ట్ చేస్తాం, క్రెడిట్ అమౌంట్ క్రెడిట్ లో పోస్ట్ చేస్తాం. సో అప్పుడు బోత్ సైడ్ ఈక్వల్ వస్తుంది. సో ప్రాబ్లం మొత్తం 1 by 1 ఉంది ఇక్కడ. డెబిట్ క్రెడిట్ అన్ని క్లబ్ అయి ఉన్నాయి. సో బట్ మనం డెబిట్ కాలంలో డెబిట్ అమౌంట్ పోస్ట్ చేయాలి, క్రెడిట్ కాలంలో క్రెడిట్ అమౌంట్ పోస్ట్ చేయాలి. ఓకే, సో బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ సో 85,000 చూద్దామమ్మా క్లియర్లీ. సో ఇక్కడ మనకి డెబిట్ సైడ్ ఏం పోస్ట్ చేస్తాం, క్రెడిట్ సైడ్ ఏం పోస్ట్ చేస్తాం అనేది మైండ్ లో పెట్టుకోండి. సో నేను డెబిట్ సైడ్ ఏమైతే మనం డెబిట్ సైడ్ లో పోస్ట్ చేయాలి, క్రెడిట్ లో క్రెడిట్ ఏం పోస్ట్ చేయాలో సో ఒక ఐడియా ఉంటే సో యూ కెన్ ఈజీలీ సాల్వ్ దిస్ ప్రాబ్లం. సో మీకు డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ ఒకే బ్యాలెన్స్ వస్తుంది. సో బోత్ సైడ్ ఈక్వల్ వస్తుంది. దెన్ ప్రాబ్లమ్ ఇస్ ద కరెక్ట్. సో ఫస్ట్ బేసిక్ చూద్దాం మనం. సో వాట్ దిస్ ఇస్ ద ఫార్మాట్ ఆర్ ప్రొఫార్మా ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. ఇది కానీ 10 మార్క్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో దిస్ ఇస్ ఆల్సో 10 మార్క్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో జనరల్ ఎంట్రీస్ కావచ్చు, ట్రయల్ బ్యాలెన్స్ కావచ్చు, ఫైనల్ అకౌంట్ కావచ్చు, రేషియో అనాలిసిస్ కావచ్చు.
మస్ట్ ఆన్సర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అన్ని ప్రాబ్లమ్స్ 10 మార్క్స్ కే. సో ప్రీవియస్ క్లాస్ లో కంప్లీట్ చేశారు. జనరలైజ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్. సో ఫైనల్ అకౌంట్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. సో అండ్ రేషియో అనాలిసిస్, లిక్విడిటీ రేషియో, యాక్టివిటీ రేషియో, సో టర్న్ ఓవర్ రేషియో, ప్రాఫిటబిలిటీ రేషియోస్ కంప్లీటెడ్ చేశాం. సో నెక్స్ట్ వన్, సో దిస్ యూనిట్ లాస్ట్ కాన్సెప్ట్ ట్రయల్ బ్యాలెన్స్. సో యూనిట్ క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ టుమారో ఆన్వర్డ్స్ 5th యూనిట్ స్టార్ట్ చేద్దాం. సో 5th యూనిట్ ఆల్సో ప్రాబ్లమాటిక్. సో క్యాపిటల్ బడ్జెటింగ్. ఓకే, సో దిస్ ఇస్ ద roll number 289. The song account, so debit balance, credit balances. So before we discuss what are the objectives of trial balance. So what are the main objectives of the first one, to check arithmetical accuracy. So trial balance is based on the double entry principle of debit. So equal of credit equal. Okay, as a result, debit and credit column of the trial balance must always be equal. Okay, if the assume the regarding the all financial transactions. So conversely, important purpose of preparing trial balance to provide check whether arithmetical accuracy of the regarding financial transaction, there is any mistake is there. So to find out. So to check arithmetical accuracy. Second one, to help locate accounting errors. Okay, since the trial balance indicates if there are any errors committed in the preparation of general and it helps to accountant to locate eక్కడ mistake జరిగింది problem. So where the trial balance where the general entries are ledger accounting, it helps the accountant to locate the errors because starting point of the locating errors is the trial balance itself. Right, ma? So easy we can find out where is the mistake, where is the error. There are general entries. So next one, to summarize the financial transactions. Summarize the financial transactions in the sense of prepare the trading account, profit and loss account, balance sheet. We already learned. So summarize the financial transaction. A business performs several number of financial transactions. So during the certain accounting period. During certain accounting period in the sense April 1st to March 31st. This is called by financial year, right now. So January 1st to December 1st calendar year. So April 1st to December 31st, so financial year. So a business performs several number of financial transactions during a certain period of time. So a transaction themselves cannot identify the financial affairs of the business. For the purpose of summary the transactions, a trial balance is prepared with the view of summary with all the financial transactions. So prepare the trading account, profit and loss account, balance sheet. So final account already previous yesterday class మనం నేర్చుకున్నాం. So trading account ఎలా ప్రిపేర్ చేయాలి, సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎలా ప్రిపేర్ చేయాలి, బ్యాలెన్స్ షీట్ ఎలా ప్రిపేర్ చేయాలి. సో ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేయడం వల్ల గ్రాస్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేయడం వల్ల నెట్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో బ్యాలెన్స్ షీట్ ఈస్ ద ఓన్లీ స్టేట్మెంట్ షోయింగ్ లయబిలిటీస్ అండ్ అసెట్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఓకే, సో ఫోర్త్ వన్, టు ప్రొవైడ్ the basis for preparing final accounts. Okay, so fourth objectives, మీకు theory point of view what is the meant by trial balance, explain what are the objectives of trial balance. So previous exam లో వచ్చిన కాన్సెప్ట్. సో ప్రాబ్లం లేకపోతే థియరీ ఉంటుంది. థియరీలో ఏముంటుంది, what is the meant by trial balance, explain what are the objectives of trial balance. Fourth one, to provide basis for the preparing final account. So final account are prepared to show profit and loss and the financial position of the business at the end of the accounting period. Okay, so listen carefully. So final account are prepared to show profit and loss and the financial position of the business at the end of the accounting period. So March 31st, end of the accounting period in the sense March 31st. April 1st నుంచి స్టార్ట్ చేస్తున్నాం, March 31st క్లోజ్ చేస్తున్నాం. These accounts are prepared by the using debit and credit of all the ledger accounts. Therefore, since trial balance is the statement, the debit and credit balances of the ledger accounts, it provides basis for the preparation of the final accounts.
So preparation of the final account. So these are the objectives of the objectives of trial balance. So next one, this is in our examination point of view. So this is the real problem in question paper lo problem ilage untundamma. So prepare trial balance as on 31st March 2018. So prepare the trial balance of as on 31st March 2018. So particulars rupees. Okay, so మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో బిజినెస్ లో జరిగిన అన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటాయమ్మా. ఇక్కడ ఏంటి, సో మనకి లెడ్జర్స్ లో ట్రయల్ బ్యాలెన్స్ లో ఏమైతే మనం మిస్టేక్ జరిగిందో, ఎర్రర్ జరిగిందో, సో టోటల్ అమౌంట్ ఉందో ఇక్కడ బేస్ చేసుకొని, సో ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ట్రయల్ బ్యాలెన్స్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మనం ఫైనల్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ ద నీడ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్. ఓకే, సో ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. సో ఏ ఫర్మ్ మే ప్రిపేర్ ఇట్స్ ఆన్ షీట్ ఆర్ trial balance account. So we first need a balanced ledger accounts. After the balancing in account, maybe credit or debit or zero balances, right? So debit balance are written on the debit side and credit balances are written on credit side of the trial balance. So trial balance format manam chusamam. So this is the format of trial balance. So first here, so name of the account. So debit balances of account amount, credit balances amount. So the debit balances are written on the debit side. The credit balances are written on the credit side, the trial balance. The sum of both columns of the trial balance, so debit and credit, the sum of the both in columns of trial balance shall be equal in order to tally the trial balance. Trial balance as to tally because the rule that every debit as an equal to corresponding to credit balances. Okay, it may be prepared either the general form or ledger form. It may be prepared, so maybe general form or ledger form. So elagaina prepare cheyochu. So what are the purpose of main prepare the so trial balance? So it facilitates the preparation of the financial statement. It serve evident double entry system as comply duly where the errors, to check the debit equal to credit, to find out uncover errors in generalizing. So what are the main advantage? So what are the main advantage to calculate, to find out, to prepare the so trial balance, to find the uncover errors in generalizing, uncovers errors in generalizing. సో మనం ఏమైతే జనరల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏదైతే మిస్టేక్ జరిగి ఉంటుందో, ఏమైనా ట్రాన్సాక్షన్ వదిలేసామా, ఓకే, ఎర్రర్స్ ఏమైనా జరిగిందా, ఇక్కడ మనం రికవర్ చేసుకుంటాం, ప్రిపేర్ చేసుకుంటాం. సో టు ఫైండ్ అవుట్ అన్కవర్ ఎర్రర్స్ ఇన్ పోస్టింగ్, వేర్ ద లొకేట్ ద ఎర్రర్స్ ఇన్ లెడ్జర్ అకౌంట్. లెడ్జర్ అకౌంట్ లో ఎక్కడ మిస్టేక్ జరిగింది ఫైండ్ అవుట్ చేస్తాం. టు మేక్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ద అకౌంట్స్ ఇస్ ద సింగిల్ ప్లేస్. సో ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ మొత్తం ఎక్కడ ఉంటుంది, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్ సింగిల్ ప్లేస్ లో ఉంటుంది. సో టు నో ద ఎండింగ్ బ్యాలెన్సెస్ ఆఫ్ ఈచ్ అకౌంట్ ఎట్ ద గ్లాన్స్. సో క్లియర్ గా ఇక్కడ మనకు జనరల్ ట్రయల్ బ్యాలెన్స్ ఏముంటుంది, సో టు నో ద ఎండింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఈచ్ అకౌంట్ ఎట్ గ్లాన్స్. సో టోటల్ సాలరీస్ ఎంత, టోటల్ క్లోజింగ్ స్టాక్ ఎంత, సో టోటల్ ఇంట్రెస్ట్ ఎంత, టోటల్ వేజెస్ ఎంత, టోటల్ పర్చేజెస్ ఎంత. So to know ending balance of each account at a glance, right? So to make the adjustment and the unrecord transactions, to make adjustment మనం ఫైనల్ అకౌంట్ లో చూసాం adjustments. So to make the adjustment for unrecorded transactions, so to find out the missing amount of the amount, any special case. Okay, so regarding the process. Okay ma, so these are the advantages, these are the objectives of trial balance. So mainly the multiple entries in various accounts will take a ledger account. So these are the objectives, so these are the advantages of trial balance. Meeku theory point of view, what are the objectives, what are the advantages of trial balance gane vastundam. So ee point of view, so advantages enti, objectives enti.
So if there is a different accounts have to locate rectify the errors. So మనం మెయిన్ గా ఎర్రర్స్ ఐడెంటిఫై చేయడానికి ఓకే సో ఒక బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ సో టోటల్ అమౌంట్ ఇక్కడే మనకి విజిబుల్ ఉంటుంది, పర్చేస్ టోటల్ అమౌంట్ ఇక్కడే విజిబుల్ ఉంటుంది. సో జనరల్ ఎంట్రీస్ లో డిఫరెంట్ డేట్లు మనం పర్చేస్ చేస్తుంటాం. సో ఇక్కడ ఏంటి గ్లాన్స్ ఎట్ వన్ ప్లేస్, సో క్యాష్ ఇన్ హ్యాండ్ టోటల్ క్యాష్ ఇన్ హ్యాండ్ అమౌంట్ ఎంత ఉంది. సో దిస్ ఈస్ ద ప్రాబ్లం. సో ప్రాబ్లం ఇదమ్మా. సో ఇక్కడ ఈ ప్రాబ్లం బేస్ చేసుకొని సో దిస్ ఇస్ ద ఫార్మాట్. ఈ ఫార్మాట్ లో మనం పోస్ట్ చేస్తాం 1 by 1. సో డెబిట్ లో డెబిట్ అమౌంట్ పోస్ట్ చేస్తాం, క్రెడిట్ లో క్రెడిట్ అమౌంట్ పోస్ట్ చేస్తాం. సో బోత్ సైడ్ ఇక్కడ ఈక్వల్ ఒకటే వాల్యూ వస్తుంది. అప్పుడు మీరు వేసిన ట్రయల్ బ్యాలెన్స్ ఆన్సర్ కరెక్ట్. ఓకే సో ప్రాబ్లం చూద్దాం మనం. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం అండి. సో పర్టికులర్స్ రూపీస్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఎక్స్ట్రా బ్యాంక్ నుంచి మనం డ్రా చేసుకున్నాం. సో 85,000 దిస్ ఇస్ ద లయబిలిటీ. సేల్స్ 8,10,000 రూపీస్ సేల్స్ ఇన్కమ్. చూడండి ఒకసారి లిజన్ మా క్లియర్లీ. సో ఇక్కడ ఉండే ట్రాన్సాక్షన్ ఏంటి, మీకు బిజినెస్ టెర్మినాలజీ గురించి తెలియాలి. సో ఒక్కొక్క ట్రాన్సాక్షన్ ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటి, అసెట్స్ అంటే ఏంటి, సో లయబిలిటీ అంటే ఏంటి, సాలరీస్ అంటే ఏంటి, వేజెస్ అంటే ఏంటి, సో ఇంట్రెస్ట్ అంటే ఏంటి, సో ఇలా ప్రతి టెర్మినాలజీ మనకు తెలిసి ఉండాలి, చదవాలి. ఓకే సో మీకు ఆర్ఎస్డి బుక్ ఉంది లైబ్రరీలో, మీకు ఆల్రెడీ సో రిమైండ్ చేశా మెనీ టైమ్స్. ఆ క్లాస్ లో కానీ ఆర్ఎస్డి బుక్ ఉంటుందమ్మా తీసుకెళ్ళండి. ఓకే సో ఇప్పుడైనా నేను పంపించిన అన్ని వాట్సాప్ గ్రూప్ లో ఏమైతే ఫార్మాట్ పంపించినానో ఆ ఫార్మాట్ నేర్చుకున్నా సరిపోతుంది. ఓకే సో బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ లయబిలిటీ, సో బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ లయబిలిటీ, సో సేల్స్ ఇన్కమ్, సో పర్చేజ్ రిటర్న్స్, సో కొనుగోలు వాపసులు అంటున్నాం. సో డెటార్స్ 4,500 అసెట్. సో వేజెస్ వేతనాలు డైలీ లేబర్ కి పే చేసే వాటిని ఏమంటున్నాం, సో వేజెస్. క్యాపిటల్ క్వశ్చన్ మార్క్, క్యాపిటల్ ఇవాళ మనకు ప్రాబ్లం లో. ఓకే సో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్, సో పెట్టుబడి అంటున్నాం. సో పర్చేజెస్ 4,45,000 పర్చేజెస్ ఎక్స్పెండిచర్. సో క్యాష్ ఇన్ హ్యాండ్ అసెట్, సో క్రెడిటార్స్ లయబిలిటీ, సేల్స్ రిటర్న్స్ అమ్మకాల వాపసులు అంటున్నాం. సో మనం స్టాక్ వేరే పర్సన్ కి సేల్ చేస్తున్నాం, ఆ పర్సన్ దగ్గర నుంచి మనకి మళ్ళీ రిటర్న్ వచ్చింది, దాంట్లో సంథింగ్ ఏదో డ్యామేజ్ అయింది, 15,750 రూపీస్ వర్త్ గల స్టాక్ డ్యామేజ్ అయింది, రిటర్న్ వచ్చింది. సో సేల్స్ రిటర్న్స్. సో ఎక్విప్మెంట్ ఇన్ ద సెన్స్ మిషనరీస్ అసెట్. సో ఓపెనింగ్ స్టాక్ 3,05,000. సో దిస్ ఈజ్ ఆల్సో అసెట్. ఓకేనమ్మా. సో ఇక్కడ మనకు అసెట్స్ ఏంటి, ఎక్స్పెండిచర్స్ ఏంటి, లయబిలిటీస్ ఏంటి ఐడెంటిఫై చేయగలగాలి. సో ఇక్కడ ఇచ్చిన ట్రాన్సాక్షన్ లో ఏమి అసెట్ ఏమి లయబిలిటీ ఉంది, సో ఏ ట్రాన్సాక్షన్ అసెట్ అంటున్నాం, ఏ ట్రాన్సాక్షన్ లయబిలిటీ, ఏది ఎక్స్పెండిచర్, ఏది ఇన్కమ్ ఐడెంటిఫై చేయగలగాలి ప్రాబ్లం లో. సో మీకు ఇచ్చిన ప్రాబ్లం లో సో విచ్ వన్ ఇస్ ద అసెట్ ఆర్ ఎక్స్పెండిచర్ ఆర్ లయబిలిటీ, సో వీ కెన్ ఐడెంటిఫైడ్. ఓకే సో బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ లయబిలిటీ క్లియర్ మామ్. సో ఇక్కడ ప్రాబ్లం ఇచ్చిన ప్రాబ్లం లో మనకి ఏమి అసెట్స్, ఏమి లయబిలిటీ, ఎక్స్పెండిచర్స్ ఏంటి, ఇన్కమ్స్ ఏంటి మనం ఐడెంటిఫై చేసాం. ఓకే నెక్స్ట్ సొల్యూషన్. So this is the problem. So this is the real problem in your external point of view. Okay, ఈజీగా మనం 10 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. మనం ఇక్కడ వచ్చిన ట్రాన్సాక్షన్ లో ఏది అసెట్టా లయబిలిటీయా మనం ఐడెంటిఫై ఐడెంటిఫై చేయగలగాలి. సో దిస్ ఇస్ ద సొల్యూషన్. సో ఆన్సర్. సో దిస్ ఇస్ ద ఫార్మాట్. సో పర్టికులర్స్ డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్. సో క్రెడిట్ బ్యాలెన్సెస్, డెబిట్ బ్యాలెన్సెస్ ఆర్ క్రెడిట్ బ్యాలెన్సెస్. ఓకే సో ట్రయల్ బ్యాలెన్స్ అనే హెడ్డింగ్ పెట్టుకుంటాం. సో ట్రయల్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ 31st March 2018. సో ఏమైతే ఇయర్ ఇచ్చినాడో ఇయర్ మనం మెన్షన్ చేసుకుంటాం. సో ట్రయల్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ 31st March 2018. సో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో మనకి ఏమైతే ఇన్ఫర్మేషన్ ఉందో, సో ఇన్ఫర్మేషన్ లో బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఉంది, సేల్స్ ఉంది, పర్చేజ్ రిటర్న్స్, సో డెటాస్, వేజెస్, క్యాపిటల్, పర్చేజెస్, క్యాష్ ఇన్ హ్యాండ్, క్రెడిటార్స్, సేల్స్ రిటర్న్, ఎక్విప్మెంట్, ఓపెనింగ్ స్టాక్. సో ఈ ఇన్ఫర్మేషన్ మనకు ఉంది. ఓకే సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్. మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉందమ్మా ప్రాబ్లం లో, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. ఓకే ఈ ఇన్ఫర్మేషన్ మనం బేస్ చేసుకుని ఏమేం ప్రిపేర్ చేస్తున్నాం, సో మైండ్ లో ఒకటే ఐడెంటిఫై చేయండి మనం. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం జిగ్జాగ్ గా ఉంది. సో ఇన్ఫర్మేషన్ మొత్తం డెబిట్ క్రెడిట్ అన్ని 1 by 1 ఎక్కడంటే అక్కడ కలిసి ఉన్నాయి, జిగ్జాగ్ గా ఉన్నాయి. సో బట్ ఇక్కడ మనం ప్రాబ్లమ్స్ లో ఏం చేయాలి, సో 1 by 1 ఎంటర్ చేసుకుంటాం. సో ఈ 1 by 1 ఇలా, సో 1 by 1 ఇట్లా రాస్తాం. బట్ ఇక్కడ అమౌంట్ ఏంటి, డెబిట్ కాలంలో డెబిట్ అమౌంట్ పోస్ట్ చేస్తున్నాం, క్రెడిట్ కాలంలో క్రెడిట్ అమౌంట్ పోస్ట్ చేస్తున్నాం.
సో ఒకటే మైండ్ లో పెట్టుకోండి అమ్మా. సో డెబిట్ బ్యాలెన్సెస్ అండి. సో డెబిట్ బ్యాలెన్సెస్, సో క్రెడిట్ బ్యాలెన్సెస్. సో డెబిట్ బ్యాలెన్సెస్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్. సో డెబిట్ బ్యాలెన్సెస్ లో దిస్ ఇస్ ద డెబిట్ బ్యాలెన్సెస్. సో డెబిట్ బ్యాలెన్సెస్ లో ఆల్ ఎక్స్పెండిచర్స్, ఆల్ లిజన్ కేర్ఫుల్లీ. సో డెబిట్ బ్యాలెన్సెస్ మనకి ఏం ట్రాన్సాక్షన్ ఫోర్స్ చేస్తాం. సో డెబిట్ బ్యాలెన్సెస్ షోన్ ఓన్లీ అసెట్స్ అండ్ ఎక్స్పెండిచర్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ ఓన్లీ షోన్ అసెట్స్ అండ్ ఎక్స్పెండిచర్స్. సో డెబిట్ ఇక్కడ ఉండే ట్రాన్సాక్షన్ మీరు ఐడెంటిఫై చేయాలి. సో ఏ ట్రాన్సాక్షన్ అసెట్, ఏది ఎక్స్పెండిచర్, ఏది ఇన్కమ్, ఏ ట్రాన్సాక్షన్ లయబిలిటీ. ఓకే, సో ఇట్లా మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, బిజినెస్ టర్మినాలజీ. సో 1 by 1 నేర్చుకోండి అమ్మా. సో మీకు ఎక్కడైనా గూగుల్లో మనం సెర్చ్ చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని వస్తాయి, బిజినెస్ టర్మినాలజీ వస్తుంది, నో ప్రాబ్లం. సో ఆల్రెడీ మెనీ టైమ్స్ నేను వాట్సాప్ లో మీకు పంపిస్తూనే ఉన్నా. సో ట్రయల్ బ్యాలెన్స్ ఫార్మాట్ పంపించా, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, సో జనరల్ ఎంట్రీస్, ఎవ్రీథింగ్. సో మెనీ టైమ్ I posted you. ఓకే, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. సో ఇక్కడ డెబిట్ బ్యాలెన్సెస్ లో మనం ఏం పోస్ట్ చేస్తాం. సో డెబిట్ బ్యాలెన్సెస్ షోన్ ఓన్లీ అసెట్స్ అండ్ ఎక్స్పెండిచర్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఇక్కడ ఓన్లీ అసెట్స్, ఆస్తులు, ఎక్స్పెండిచర్స్ మాత్రమే పోస్ట్ చేస్తాం. సో క్రెడిట్ సైడ్ లయబిలిటీస్ అండ్ ఇన్కమ్స్ పోస్ట్ చేస్తాం. ఓకే, సో లిసన్ వన్స్ అగైన్. సో హియర్ డెబిట్ బ్యాలెన్సెస్ షోన్ ఓన్లీ అసెట్స్ అండ్ ఎక్స్పెండిచర్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో డెబిట్ సైడ్ ఓన్లీ అసెట్స్, కంపెనీ యొక్క ఆస్తులు. సో అండ్ ఎక్స్పెండిచర్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. హియర్ లయబిలిటీస్ అండ్ ఇన్కమ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో ఆస్తులు ఉన్నాయా, డెబిట్ సైడ్ పోస్ట్ చేయండి. సో ఎక్స్పెండిచర్స్ ఉన్నాయా, డెబిట్ సైడ్ పోస్ట్ చేయండి. సో ఇన్కమ్స్, లయబిలిటీస్ ఉన్నాయా, క్రెడిట్ సైడ్ పోస్ట్ చేయండి. సో బోత్ సైడ్ ఒకటే వాల్యూ వస్తుంది. దెన్ యువర్ ప్రాబ్లమ్ ఈస్ ద కరెక్ట్, యువర్ ఆన్సర్ ఈస్ ద కరెక్ట్. సో బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. సో బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ లయబిలిటీ. సో మనం ఏమనుకున్నామండి, సో క్రెడిట్ సైడ్ లయబిలిటీస్, ఇన్కమ్స్ ఉంటాయి, పోస్ట్ చేయాలి అనుకున్నాం. సో బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ లయబిలిటీ, సేల్స్, ఇన్కమ్, క్రెడిట్ సైడ్ 8,10,000. సో పర్చేజ్ రిటర్న్స్, పర్చేజ్ చేసాం. ఓకే, ఆల్రెడీ స్టాక్ పర్చేజ్ చేస్తున్నాం, దాన్ని రిటర్న్ చేసాం. సో పర్చేజ్ చేసినప్పుడు వాడికి 1 lakh rupees మనం పే చేసి ఉంటాం. సో దాంట్లో 22,500 rupees మళ్ళీ వాడికి రిటర్న్ చేసాం. సో అగైన్ మళ్ళీ మనకి 22,500 rupees మళ్ళీ మనకు క్రెడిట్ అవుతుంది, రైట్. సో పర్చేజ్ రిటర్న్స్, దీని వల్ల మనకి ఏమవుతుంది, ఇన్కమ్ వస్తుంది, జనరేట్ అవుతుంది. ఓకేనా. సో హియర్ ఓన్లీ లయబిలిటీస్ అండ్ ఇన్కమ్. Okay, liabilities and income. So next, purchase return, income in this particular date. Okay, so debtors in the sense asset, debtors in the sense asset. Debtors ante manaku ravalama, amount ravali baita people దగ్గర నుంచి. So 4,500 rupees asset. So debtors asset. Next, wages in the sense expenditure. So wages, expenditure. సో డెబిట్ సైడ్ ఏమనుకున్నాం, సో డెబిట్ సైడ్ మనం ఏం పోస్ట్ చేయాలి, ఓన్లీ అసెట్స్ అండ్ ఎక్స్పెండిచర్స్, ఆస్తులు మరియు ఖర్చులు మాత్రమే ఇక్కడ పోస్ట్ చేయాలి. సో క్రెడిట్ సైడ్ లయబిలిటీస్ అండ్ ఇన్కమ్స్. సో వేజెస్, డైలీ లేబర్ కి మనం పే చేసే వాటిని మనం ఏమంటున్నాం, సో వేజెస్ 96,000 rupees, వేజెస్ డెబిట్ బ్యాలెన్సెస్. సో నెక్స్ట్ క్యాపిటల్ 1,58,750 rupees లయబిలిటీ. ఓకే, సో క్యాపిటల్ ఇన్ ద సెన్స్ లయబిలిటీ, అప్పు. సో మనం బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్, స్టార్టింగ్ కాన్సెప్ట్ లో బిజినెస్ వేరు, ఓనర్ వేరు, సపరేట్ ఎంటిటీ కాన్సెప్ట్, ట్రీటెడ్ యాజ్ ఏ సపరేట్ పర్సన్. సో క్రెడిటర్ ఆఫ్ బిజినెస్. సో బిజినెస్, మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, మనం వేరు. సో మనం స్టార్ట్ చేసిన బిజినెస్ ఆర్టిఫిషియల్ పర్సన్, సో ట్రీటెడ్ యాజ్ ఏ సపరేట్ పర్సన్. సో మనం బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, ఈ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ కి ఏమవుతుంది, లయబిలిటీ. సో క్యాపిటల్, మూలధనము, ఫండ్ అనేది లయబిలిటీ. సో క్రెడిట్ బ్యాలెన్సెస్. సో నెక్స్ట్ పర్చేజెస్ 4,45,000. సో పర్చేజెస్, మనం స్టాక్ పర్చేజ్ చేసాం. సో పర్చేజ్ చేసామంటే ఏంటి, ఎక్స్పెండిచర్, మన దగ్గర మనకి ఖర్చు అవుతుంది. సో 4,45,000 rupees ఎక్స్పెండిచర్. సో డెబిట్ బ్యాలెన్సెస్. సో క్యాష్ ఇన్ హ్యాండ్ అసెట్, మన ఆఫీస్ లో అమౌంట్ ఉంది. సో అమౌంట్ ఏమవుతుంది మనకి, ఆస్తి, అసెట్, డెబిట్ బ్యాలెన్సెస్. సో క్రెడిటార్స్, రుణదాతలు అంటున్నాం, క్రెడిటార్స్. సో 2,15,000 rupees. సో మనం బయట సప్లయర్స్ దగ్గర నుంచి స్టాక్ పర్చేజ్ చేస్తున్నాం. సో వేరే కంపెనీ నుంచి మనం స్టాక్ పర్చేజ్ చేస్తున్నాం.
సో వాళ్ళకి మనం ఎంత పే చేయాలి? 2,15,000 రూపీస్. సో 2,15,000 రూపీస్ క్రెడిటార్స్. క్రెడిటార్స్ ఇన్ ద సెన్స్ రుణదాతలు, మనం వీళ్ళకి అమౌంట్ పే చేయాలి. సో దిస్ ఈజ్ లయబిలిటీ, ఇది అప్పు కంపెనీకి. నెక్స్ట్ సేల్స్ రిటర్న్స్. సో 15,750 రూపీస్ సేల్స్ రిటర్న్స్. సేల్స్ రిటర్న్స్ అమ్మా 15,750. సో ఒక పర్సన్ కి సేల్ చేసేసాం. సో వాడికి ఈ పార్ట్, ఈ 15,750 రూపీస్ వాల్యూ కలిగిన స్టాక్ సో డ్యామేజ్ అయింది, వాడు మనకు రిటర్న్ చేసేస్తాడు. ఓకే రైట్. సో దిస్ ఇస్ ద 15,750 రూపీస్ సేల్స్ రిటర్న్స్. సేల్స్ జరిగినప్పుడు మనకి వాడి దగ్గర నుంచి మనం అమౌంట్, టోటల్ అమౌంట్ కలెక్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? 15,000 రూపీస్ 750 రూపీస్ రిటర్న్ చేయాలి. ఓకే, లిజన్ కేర్ఫుల్లీ. ఇక్కడ ఏమవుతుంది? మనకు అమౌంట్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? మళ్ళీ అమౌంట్ వెళ్ళిపోతుంది. సేల్స్ జరిగినప్పుడు టోటల్ అమౌంట్ మనం రిసీవ్ చేసుకొని ఉంటాం. సో దీంట్లో మనం రిటర్న్ మళ్ళీ ఈ ఏమైతే 15,750 రూపీస్ ఉందో సో మళ్ళీ మనం అగైన్ పే చేయాలి. ఓకే రైట్. సేల్స్ రిటర్న్స్. సేల్స్ రిటర్న్స్ డెబిట్. సో పర్చేజ్ రిటర్న్స్ క్రెడిట్. సో పర్చేజ్ రిటర్న్స్ క్రెడిట్, సేల్స్ రిటర్న్స్ డెబిట్. సో ఎక్విప్మెంట్ ఇన్ ద సెన్స్ మిషనరీ, అసెట్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్. ఎక్విప్మెంట్ అంటే ఏంటమ్మా? మిషనరీస్. సో మిషన్ యొక్క పార్ట్స్ ఏమవుతాయి, లేకుంటే ఎక్విప్మెంట్ మనకి ఏమవుతుంది? సో అసెట్స్ అండ్ ఎక్స్పెండిచర్స్, ఆస్తులు మరియు ఎక్స్పెండిచర్స్ ని మనం డెబిట్ చేయాలి ట్రయల్ బ్యాలెన్స్ లో. ఇది ఒక్కటే మైండ్ లో పెట్టుకోండి. సో డెబిట్ సైడ్ ఓన్లీ అసెట్స్ అండ్ ఎక్స్పెండిచర్స్. సో క్రెడిట్ సైడ్ లయబిలిటీస్ అండ్ ఇన్కమ్స్. దట్స్ ఆల్. సో ఎక్విప్మెంట్స్ ఇన్ ద సెన్స్ అసెట్. నెక్స్ట్ ఓపెనింగ్ స్టాక్ అంటున్నాం మనం. సో ఓపెనింగ్ స్టాక్ 3 lakhs. ఓపెనింగ్ స్టాక్ 3,500 రూపీస్. సో ఓపెనింగ్ స్టాక్ సో ఏప్రిల్ 1 మనకు ప్రాబ్లం లో ఇచ్చింటాడు. సో ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 దాకా ఈ 12 months పీరియడ్ కి మనం అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నాం. సో ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ అంటున్నాడు. సో మార్చ్ 31 2018 క్లోజింగ్ స్టాక్ ఏప్రిల్ 1 2019 ఓపెనింగ్ స్టాక్ అవుతుంది. రైట్. సో ఇక్కడ మార్చ్ 31 2018 అమ్మా, ఇక్కడ క్లోజింగ్ స్టాక్ ఉంది అనుకుంటాం మనం. సో ఇక్కడ క్లోజింగ్ స్టాక్ ఏమవుతుంది? ఈ మార్చ్ 31 క్లోజింగ్ స్టాక్ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 1 కి ఓపెనింగ్ స్టాక్ అవుతుంది. సో అలాంటి ఓపెనింగ్ స్టాక్ 3,500. సో 3,500 ఓపెనింగ్ స్టాక్ ఏమవుతుంది కంపెనీకి? అసెట్. సో ఇక్కడ డెబిట్ సైడ్ ఉండే వాల్యూస్ మొత్తం యాడ్ చేసుకుంటే సో 12,91,250 వచ్చింది. సో క్రెడిట్ సైడ్ మొత్తం వాల్యూస్ మొత్తం యాడ్ చేసుకుంటే సో 12,91,250 వస్తుంది. సో బోత్ సైడ్ ఒకటే వాల్యూ వస్తుంది మనం. సో బోత్ సైడ్ డెబిట్ బ్యాలెన్సెస్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్ బోత్ సైడ్ ఈక్వల్. సో ఇక్కడ మీరు వేసిన ప్రాబ్లం కరెక్ట్, సింపుల్ ప్రాబ్లం అండ్ ఈజీ ప్రాబ్లం. ఈజీగా మనం 10 marks స్కోర్ చేసుకోవచ్చు. సో వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్. సో డెబిట్ బ్యాలెన్సెస్, డెబిట్ సైడ్ మనం ఏం చూపిస్తున్నామండి? డెబిట్ సైడ్ ఏం పోస్ట్ చేస్తున్నాం? ఓన్లీ అసెట్స్ అండ్ ఎక్స్పెండిచర్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో కంపెనీకి సంబంధించిన ఆస్తులు మరియు ఖర్చులు మాత్రమే ఇక్కడ పోస్ట్ చేస్తున్నాం. క్రెడిట్ సైడ్ షోన్ లయబిలిటీస్ అండ్ ఇన్కమ్స్ ఆఫ్ దాట్ పర్టికులర్ ఆర్గనైజేషన్. ఇక్కడ కంపెనీ యొక్క అప్పులు, లయబిలిటీస్ ఇన్ ద సెన్స్ అప్పులు, అండ్ ఇన్కమ్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్ బోత్ సైడ్ ఈక్వల్ ఒకటే వాల్యూ వస్తుంది. మీరు వేసిన ప్రాబ్లం కరెక్ట్. సో ఇక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇక్కడ జిగ్జాగ్ గా ఉంది. ఇటు సైడ్ ఉంది, ఇటు సైడ్ ఉంది. సో ఈ అమౌంట్ ఇవన్నీ 1 by 1. సో ఇక్కడ చూడండి అమ్మా, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ లయబిలిటీ. సో లయబిలిటీ సైడ్ పోస్ట్ చేస్తాం. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ లయబిలిటీ, సేల్స్, ఇన్కమ్, సో పర్చేజ్ రిటర్న్స్, సో డెటార్స్, వేజెస్, క్యాపిటల్, పర్చేజెస్, క్యాష్ ఇన్ హ్యాండ్, క్రెడిటార్స్, సేల్స్ రిటర్న్స్, ఎక్విప్మెంట్, ఓపెనింగ్ స్టాక్. ఓకే. సో అనదర్ ప్రాబ్లం, ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సో దిస్ ఈస్ ద అనదర్ ప్రాబ్లం, అనదర్ మోడల్ ప్రాబ్లం. ఇలా ఉంటుంది ఇంకొక ప్రాబ్లం మోడల్. సో ప్రిపేర్ కరెక్ట్ ట్రయల్ బ్యాలెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్ ఇన్ విచ్ దేర్ ఆర్ ఏ సర్టెన్ మిస్టేక్. ఇక్కడ చూడండి మీకు. సో డెబిట్ క్రెడిట్ రెండు ఇచ్చేస్తున్నాడు. ఇది ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం బేస్ చేసుకుని మనం ట్రయల్ బ్యాలెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో హెడ్స్ ఆఫ్ ద అకౌంట్స్, అకౌంట్ నేమ్స్, డెబిట్ అమౌంట్ ఉంది, క్రెడిట్ అమౌంట్ ఉంది. బట్ ఇక్కడ మిస్టేక్ జరిగింది, ఆర్ సర్టెన్ మిస్టేక్ విచ్ ఆర్ దేర్ ఆర్ సర్టెన్ మిస్టేక్స్. సో క్రెడిటార్స్ ఇక్కడ చూడండి అమ్మా. సో ఇక్కడ మీకు ఇచ్చిన ప్రాబ్లమ్స్ లో క్రెడిటార్స్, డెటార్స్ రెండు క్రెడిట్ సైడే ఉన్నాయి. సో క్యాపిటల్ డెబిట్ సైడ్ ఉంది. చూడండి ఇక్కడ మిస్టేక్ ప్రాబ్లం చూడండి, మీకు ఇచ్చిన ప్రాబ్లం లో మిస్టేక్స్ ఉన్నాయి. సో డెటార్స్ 60,000 క్రెడిట్, డెటార్స్ క్రెడిటార్స్ రెండు ఒకే సైడ్ ఉండవు కదమ్మా. సో డెటార్స్ అంటే అసెట్, కంపెనీ ఆస్తి, క్రెడిటార్స్ ఇన్ ద సెన్స్ లయబిలిటీస్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో డెటార్స్ అసెట్, క్రెడిటార్స్ లయబిలిటీ. సో క్యాపిటల్ లయబిలిటీ.
సో లైబిలిటీ డెబిట్ సైడ్ కనిపిస్తుంది. సో క్రెడిటార్స్ క్రెడిట్ సైడ్ ఉంది. డెటార్స్ అండ్ క్రెడిటార్స్ బోత్ ఆర్ క్రెడిట్ సైడ్ కనిపిస్తున్నాయి మనకి. సో ఇవి రెండు క్రెడిట్ సైడ్ ఉన్నాయి. సో క్యాపిటల్ డెబిట్ సైడ్ ఉంది. సో ఇక్కడ సమ్ మిస్టేక్ జరుగున్నాయి. సో ఈ మిస్టేక్ లో మనం ఐడెంటిఫై చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. దెన్ ఓకే, సో ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ ఫార్మాట్ తీసుకుందాం. సో పర్టికులర్స్ డెబిట్ అమౌంట్ క్రెడిట్ అమౌంట్. సో దిస్ ఈస్ ద ఫార్మాట్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. సో పర్టికులర్స్ లో అకౌంట్ పోస్ట్ చేస్తున్నాం. ఓకే, సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 1,50,000. సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఇన్ ద సెన్స్ ఒక ప్రోడక్ట్ ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి పెట్టిన సో టోటల్ ఎక్స్పెండిచర్స్. సో ఎగ్జాక్ట్ గా మార్కెట్ లోకి రిలీజ్ చేయడానికి మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం ఒక ప్రోడక్ట్ ని, ఎగ్జాక్ట్ ప్రోడక్ట్. సో దట్ ఈస్ కాల్డ్ బై కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఆ ప్రోడక్ట్ మీద పెట్టిన మనం టోటల్ ఎక్స్పెండిచర్. సో 1,50,000 రూపీస్. సో క్లోజింగ్ స్టాక్ ఈ ఎండింగ్ లో క్లోజింగ్ స్టాక్ 40,000 రూపీస్. సో డెటార్స్ అసెట్స్, సో క్రెడిటార్స్ లయబిలిటీ. సో ఫిక్స్డ్ అసెట్స్ అసెట్, ఓపెనింగ్ స్టాక్ అసెట్. సో ఎక్స్పెన్సెస్ సేల్స్ అమ్మకాలు ఇన్కమ్, క్యాపిటల్ లయబిలిటీ. సో దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మనం ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తున్నామండి. సో పర్టికులర్స్ డెబిట్ క్రెడిట్ బ్యాలెన్సెస్. సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎక్స్పెండిచర్, డెబిట్ సైడ్. సో క్లోజింగ్ స్టాక్ అసెట్ డెబిట్ సైడ్. మనం ఏమనుకున్నామండి ప్రీవియస్ గా? సో డెబిట్ సైడ్ అసెట్స్ ని ఎక్స్పెండిచర్స్ ని డెబిట్ సైడ్ మనం పోస్ట్ చేయాలి. ఆల్ అసెట్స్ ఆల్ ఎక్స్పెండిచర్ షోన్ ఓన్లీ డెబిట్ సైడ్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్. సో ట్రయల్ బ్యాలెన్స్ లో డెబిట్ సైడ్ ఆస్తులు మరియు ఖర్చులు మాత్రమే డెబిట్ సైడ్ చూపిస్తాయి. ఓకే రైట్. సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎక్స్పెండిచర్ షోన్ డెబిట్ సైడ్. సో క్లోజింగ్ స్టాక్ అసెట్ షోన్ డెబిట్ సైడ్. సో డెటార్స్ అసెట్ డెబిట్ సైడ్. సో క్రెడిటార్స్ లయబిలిటీ, shown credit side liability. So next fixed assets. So fixed assets in the sense asti asset shown debit side. So expenses kabatti so debit side. Sales in the sense income ekkada chupistamandi so credit side. So liabilities incomes credit side post cheyali, assets expenditures డెబిట్ సైడ్ పోస్ట్ చేయాలి. ఎక్కడ? సో ట్రయల్ బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ లో. ఓకే, సో నోట్ చేసుకోండి, ఈ పాయింట్ నోట్ చేసుకున్నాం మనం. సో డెబిట్ సైడ్ షోన్ ఓన్లీ అసెట్స్ అండ్ ఎక్స్పెండిచర్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో క్రెడిట్ సైడ్ షోన్ ఓన్లీ లయబిలిటీస్ అండ్ ఇన్కమ్ ఆఫ్ దాట్ పర్టికులర్ ఆర్గనైజేషన్, రైట్? సో ఎక్స్పెన్సెస్ 20,000 డెబిట్ సైడ్, సేల్స్ ఇన్కమ్ సో 2 lakhs క్రెడిట్ సైడ్. సో క్యాపిటల్ 90,000 లయబిలిటీ, క్యాపిటల్ 90,000 లయబిలిటీ. సో మనకి ప్రాబ్లం లో ఎక్కడ మిస్టేక్ ఉందమ్మా? మీకు ఇచ్చిన ప్రాబ్లం ఇలా ఉంది. సో ఈ ప్రాబ్లం నుంచి మిస్టేక్స్ ఉన్నాయి. సో మీరు రెక్టిఫై చేయమంటున్నాం. రెక్టిఫై చేసి సో ఇక్కడ మనకి క్యాపిటల్ డెబిట్ లో ఉంది. ఓకే, సో ఇక్కడ డెటార్స్ అసెట్ ఉండాలి, డెబిట్ సైడ్ ఉండాలి. సో క్రెడిటార్స్ లయబిలిటీ అప్పు క్రెడిట్ సైడ్. సో బోత్ సైడ్ 3,20,000 రూపీస్. ఓకేనమ్మా. సో క్లియర్. క్రెడిట్ బ్యాలెన్స్ 3,20,000 రూపీస్, డెబిట్ బ్యాలెన్స్ 3,20,000 రూపీస్. సో ఇక్కడ మనం చేంజ్ క్యాపిటల్ లయబిలిటీ సో క్రెడిట్ సైడ్, సో క్రెడిటార్స్ లయబిలిటీ క్రెడిట్ సైడ్. సో దిస్ ఇస్ అ సింపుల్. సో మనం ఈజీగా ఉంటుంది ప్రాబ్లం, బట్ ఐడెంటిఫై చేయగలగాలి. సో డెబిట్ లో ఏం ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తాం, ఇచ్చిన ట్రాన్సాక్షన్ లో డెబిట్ ఏంటి, ఇచ్చిన ట్రాన్సాక్షన్ లో ఆస్తులు ఏంటి, ఎక్స్పెండిచర్స్ ఏంటి, సో ఇన్కమ్స్ ఏంటి, లయబిలిటీస్ ఏంటి, సో మనం ఐడెంటిఫై చేయగలగాలి. So debit balances are written on the debit side. Debit balances are written on the debit side and credit balances are written on the credit side of the trial balance. The sum of both the columns of the trial balance shall be equal in order to tally the trial balance. So ikkada manam tally chesamandi. So both are equal, 3,20,000, 3,20,000. The trial balance has to tally because of the rule that every debit has an equal to corresponding the credit. So debit to credit both are equal. Okay, so ఇక్కడ మనం ఏం క్యాలిక్యులేట్ చేసాం, ట్రయల్ బ్యాలెన్స్ హ్యాస్ టు టాలీ బికాస్ ఆఫ్ ద రూల్ దట్ ఎవ్రీ డెబిట్ అండ్ క్రెడిట్ ఆర్ బోత్ ఆర్ కరస్పాండింగ్ టు క్రెడిట్ ఆర్ ఈక్వల్. సో 3,20,000, 3,20,000. సో ప్రాబ్లం ఇట్లా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. సో అనదర్ ప్రాబ్లం చూద్దాం అమ్మా. సో ప్రిపేర్ ట్రయల్ బ్యాలెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఐటమ్స్. సో ప్రిపేర్ trial balance from the following items. So this is the information.
So capital, opening stock, so furniture, purchases, cash, carries inwards, carries or expenditure, sales, sales margin, sales. So buildings, return inwards, return inwards. ఇక్కడ వర్డ్ చూడండి, రిటర్న్ ఇన్వర్డ్స్, రిటర్న్ అవుట్వర్డ్స్. సో రిటర్న్ అవుట్వర్డ్స్ ఇన్ ద సెన్స్ పర్చేజ్ రిటర్న్స్, రిటర్న్ ఇన్వర్డ్స్ ఇన్ ద సెన్స్ రిటర్న్ ఇన్వర్డ్స్ సేల్స్ రిటర్న్స్. సో రిటర్న్ అవుట్వర్డ్స్ ఇన్ ద సెన్స్ రిటర్న్స్ అవుట్వర్డ్. ఇక్కడ ఏమండి చూడండి క్లియర్ గా. సో రిటర్న్స్ ఇన్వర్డ్స్ అంటున్నాం, ఇన్వర్డ్స్ ఇన్ ద సెన్స్ మన కంపెనీలోకి వచ్చింది రిటర్న్, రిటర్న్ అవుట్వర్డ్స్ మన కంపెనీ నుంచి రిటర్న్ చేసేస్తాం. ఓకే, సో మీకు ఫైనల్ అకౌంట్ లో కానీ ఇలాగే ఉంటుంది, టెర్మినాలజీ వర్డ్స్ ఇలాగే ఉంటాయి. సో ఫైనల్ అకౌంట్ లో, సో ఫైనల్ అకౌంట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం మనకి. ఫైనల్ అకౌంట్ లో కానీ రిటర్న్ ఇన్వర్డ్స్, రిటర్న్ అవుట్వర్డ్స్, ట్రేడ్ ఎక్స్పెండ్. సో ఇక్కడ ఉండే ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మనకి సో ఫైనల్ అకౌంట్ ప్రిపేర్ చేయమంటాడు. సో దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్. సో ప్రిపేర్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ ఫైనల్ అకౌంట్. సో ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మనం ఫైనల్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి, రైట్. సో ఇక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ ఇదే ప్రాబ్లం మీకు ఫైనల్ అకౌంట్ గానే ఉండొచ్చు. సో ప్రిపేర్ ఫైనల్ అకౌంట్, ఇక్కడ ఏమంటున్నాం, ప్రిపేర్ ట్రయల్ బ్యాలెన్స్ అంటున్నాం. సో ప్రిపేర్ ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ యాజ్ that particular date. Okay, so this is the information. So capital account, capital మీకు ఆల్రెడీ క్లియర్ అమ్మా. సో ఫార్మాట్ పర్టికులర్స్, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్ ఉంటుంది ఫార్మాట్ లో. సో మనం ఏం చేయాలి, సో 1 by 1 రాసుకోండి, నోట్ చేయండి, నో ప్రాబ్లం. సో నేను ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ లో ప్రాబ్లం ఉండగానే ఒక పేజీ మొత్తం సో పర్టికులర్స్, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్. సో డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్ లో సో ఇక్కడ ట్రాన్సాక్షన్ 1 by 1 పోస్ట్ చేయండి, బట్ అమౌంట్ మాత్రం డెబిట్ అమౌంట్, డెబిట్ అయితే డెబిట్ లో పోస్ట్ చేయండి, సో క్రెడిట్ అయితే క్రెడిట్ లో పోస్ట్ చేయండి. సో 1 by 1 ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో క్యాపిటల్ లయబిలిటీ అప్పు, సో ఓపెనింగ్ స్టాక్ అసెట్, సో ఫర్నిచర్ అసెట్, సో పర్చేజెస్ ఎక్స్పెండిచర్ డెబిట్, డెబిట్ సైడ్, సో క్యాష్ అసెట్ డెబిట్ సైడ్, సో క్యారేజ్ డెబిట్ సైడ్ ఎక్స్పెండిచర్, సేల్స్ ఇన్కమ్ క్రెడిట్ సైడ్, సో బిల్డింగ్స్ అసెట్ ఎక్స్పెండిచర్స్, సారీ బిల్డింగ్స్ అసెట్ డెబిట్ సైడ్. సో రిటర్న్స్ ఇన్వర్డ్స్ అంటున్నాం. రిటర్న్స్ ఇన్వర్డ్స్ మనం ఏమనుకున్నాం ఇప్పుడు, రిటర్న్స్ ఇన్వర్డ్స్ సేల్స్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ ఇన్ ద సెన్స్ ఎక్స్పెండిచర్, సేల్స్ రిటర్న్స్. సో రిటర్న్స్ అవుట్వర్డ్స్ ఇన్కమ్, సో క్రెడిట్ బ్యాలెన్సెస్. సో ట్రేడ్ ఎక్స్పెండిచర్స్, ట్రేడ్ అంటే ఇక్కడ ఏం లేదండి, బిజినెస్ కోసం పెట్టిన ఎక్స్పెండిచర్స్ 1000 రూపీస్. సో డిస్కౌంట్ రిసీవ్డ్. ఓకే, సో ఇక్కడ చూడమ్మా, డిస్కౌంట్ రిసీవ్డ్ అండి 970 రూపీస్, 970 రూపీస్ డిస్కౌంట్ రిసీవ్డ్. సో డిస్కౌంట్ అలౌడ్ ఇన్ ద సెన్స్ ఎక్స్పెండిచర్. సో డిస్కౌంట్ అలౌడ్, ALLOW అలౌడ్ ఇన్ ద సెన్స్ మనం డిస్కౌంట్ ఇచ్చాం ఎక్స్పెండిచర్, బట్ హియర్ డిస్కౌంట్ రిసీవ్డ్ 970 రూపీస్, 970 రూపీస్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఇన్ ద సెన్స్ ఇన్కమ్. డిస్కౌంట్ మనకు వచ్చింది, సో డిస్కౌంట్ రిసీవ్డ్ ఇన్ ద సెన్స్ ఇన్కమ్. శాలరీ ఎక్స్పెండిచర్, శాలరీ ఏమవుతుందండి కంపెనీకి, ఎక్స్పెండిచర్. ఆఫీస్ రెంట్ ఏమవుతుందండి కంపెనీకి, ఎక్స్పెండిచర్. సో ఇక్కడ ఉండే ట్రాన్సాక్షన్స్ అన్ని మీరు ఐడెంటిఫై చేయగలగాలి. సో బిల్డింగ్ అనేది ఏమవుతుంది, ఆస్తి. మనకు బిల్డింగ్ ఉందండి, మనకి ఏమవుతుంది, ఆస్తే కదా. ఓకే, మన కార్ డ్రైవర్, మన దగ్గర కార్ ఉంది, కార్ డ్రైవర్ ఉన్నాడు, డ్రైవర్ శాలరీ పే చేయాలి, మనకి ఏమవుతుంది, ఎక్స్పెండిచర్. ఓకే, ఇట్లా మనం ఐడెంటిఫై చేయగలగాలి ఇచ్చిన ట్రాన్సాక్షన్ ఏది ఎక్స్పెండిచర్. సో బ్యాంక్ లో లోన్ తీసుకొని ఉన్నామండి, మనం ఏమవుతుంది, మనకి లయబిలిటీ అప్పు. మనం వేరే పర్సన్ దగ్గర నుంచి 10,000 రూపీస్ అప్పు తీసుకుని నోట్ రాయించున్నాం, ఏమవుతుంది మనకి, లయబిలిటీ అప్పు. సో ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ లో సో మనకి ఏమి అసెట్స్, ఏమి లయబిలిటీ, ఏమి ఎక్స్పెండిచర్స్, ఏమి ఇన్కమ్స్, ఇచ్చిన ట్రాన్సాక్షన్ మీరు ఒకసారి ఐడెంటిఫై చేయండి, థింక్ చేయండి. సో బిల్డింగ్ ఏమవుతుంది, బిల్డింగ్స్ అసెట్. సో రిటర్న్స్ అవుట్వర్డ్స్, రిటర్న్ ఇన్వర్డ్స్ సేల్స్ రిటర్న్స్, రిటర్న్ అవుట్వర్డ్స్ పర్చేజ్ రిటర్న్స్. సో ట్రేడ్ బిజినెస్ కోసం పెట్టిన ఎక్స్పెండిచర్స్, సో లైక్ అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఫ్రైట్ కావచ్చు, షిప్ చార్జెస్ కావచ్చు, వాట్ ఎవర్ మే బి ట్రేడ్ ఎక్స్పెండిచర్స్. సో డిస్కౌంట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, మనకి డిస్కౌంట్ ఇచ్చాడండి, మన కంపెనీకి డిస్కౌంట్ ఇచ్చాడు 970 రూపీస్, మనకి ఇది ఇన్కమ్. సాలరీస్ పే చేస్తాం మన ఎంప్లాయీస్ కి, ఎక్స్పెండిచర్. ఆఫీస్ రెంట్, మన ఆఫీస్ రెంట్ కి తీసుకున్నాం, సో రెంట్ పే చేసాం, ఎక్స్పెండిచర్. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం, సో దిస్ ఇస్ ద సొల్యూషన్. ఓకే, సో ట్రయల్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ March 31st, 2018.
హెడ్డింగ్ ఇలా పెడతామండి. సో దిస్ ఇస్ ద ఫార్మాట్. సో పర్టికులర్స్, డెబిట్ బ్యాలెన్సెస్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్. సో ఆల్రెడీ ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసా. ఇక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ మొత్తం. సో క్యాపిటల్, లయబిలిటీ క్రెడిట్ సైడ్ పోస్ట్ చేయాలి. సో ఓపెనింగ్ స్టాక్ అసెట్ డెబిట్ సైడ్ పోస్ట్ చేయాలి. సో ఫర్నిచర్ అసెట్ డెబిట్ సైడ్ పోస్ట్ చేయాలి. సో పర్చేజెస్ ఎక్స్పెండిచర్ డెబిట్ సైడ్ పోస్ట్ చేయాలి. సో క్యాష్ అసెట్ డెబిట్ సైడ్ పోస్ట్ చేయాలి. సో క్యారేజ్ ఎక్స్పెండిచర్ డెబిట్ సైడ్ పోస్ట్ చేయాలి. సేల్స్ ఇన్కమ్ క్రెడిట్ సైడ్ పోస్ట్ చేయాలి. సో బిల్డింగ్స్, ఓకే బిల్డింగ్స్ సార్ మ్యూట్ పెట్టారు. Okay, sorry for the disturbance, ma'am. So this is the solution. So capital, liability 24,000 credit balances, opening stock asset, debit balances. So furniture asset, debit balances. So purchases expenditure. So cash asset. So carriage inwards expenditure. Carriage in the sense expenditures like a transportation expenditure. So carriage inwards expenditure. Carriage outwards also expenditure. సో మీకు ఫైనల్ అకౌంట్ లో ఈ రెండు వర్డ్స్ ఉంటాయి. క్యారేజ్ ఇన్వర్డ్స్ ఇన్ ద సెన్స్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెండిచర్, క్యారేజ్ అవుట్వర్డ్స్ ఇన్ ద సెన్స్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెండిచర్. సో నెక్స్ట్ సేల్స్ ఇన్కమ్ 22,500 రూపీస్ ఇన్కమ్. సో నెక్స్ట్ బిల్డింగ్స్ అసెట్. సో బిల్డింగ్స్ అసెట్స్ రిటర్న్ ఇన్వర్డ్స్ 1900 ఎక్స్పెండిచర్. రిటర్న్స్ ఇన్వర్డ్స్ ఏమంటున్నాము ఇవి సేల్స్ రిటర్న్స్. So return outwards purchase returns. Okay. So next trade expenditure, trade expenses 1,000 rupees. So next discount received. So discount received అంటే మనకి అమౌంట్ వచ్చింది. సో మనకి డిస్కౌంట్ ఇచ్చాడమ్మా ఒక పర్సన్ కి, మనం ఒక క్రెడిటర్ కి మనము సో సమ్ అమౌంట్ పే చేయాలి. దాంట్లో మనకి 970 రూపీస్ తగ్గించుకుని టోటల్ అమౌంట్ పే చేయమన్నాడు. సో 970 రూపీస్ మనకి ఇన్కమ్, అంతే కదండి. సో డిస్కౌంట్ రిసీవ్డ్ 970 రూపీస్ ఇన్కమ్. సో నెక్స్ట్ సాలరీస్ ఎక్స్పెండిచర్. సాలరీస్ ఇన్ ద సెన్స్ ఎక్స్పెన్సెస్ 3,000 rupees. Next office rent. So 2,200 rupees expenditure. So these are the debit balances. These are the credit balances. So these are the debit balances. These are the credit balances. So if both side. So debit side 47,820. So credit balances 47,820. So both side ఒకటే వాల్యూ వస్తుంది. మీరు వేసిన ప్రాబ్లం కరెక్ట్. సో మీకు ఆన్సర్ వచ్చేసింది. సో మీకు ఇక్కడ యాడ్ చేసుకున్నాం 47,820 వచ్చింది. సో క్రెడిట్ సైడ్ ఆల్సో సేమ్ 47,820. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. సో దిస్ ఇస్ ద సొల్యూషన్. సో ఈజీ ప్రాబ్లం. సో మనం 10 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఫైనల్ గా మనకి ఏముందమ్మా, సో బోత్ సైడ్ the sum of the both column and debit column and credit column of the trial balance shall be equal in order to so tally the trial balance. Both side ఒకటే వాల్యూ వస్తుంది, రైట్. సో ఇదమ్మా. సో ఫైనల్ సో ప్రీవియస్ గా ఫైనల్ అకౌంట్ కొంతమంది ఫోన్ చేశారమ్మా, ఫైనల్ అకౌంట్ అర్థం కావట్లేదు సార్, కొద్దిగా ఇంకొక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయండి అని. సో ఫైనల్ అకౌంట్ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయమని కాల్ చేశారు కొందరు స్టూడెంట్స్. సో ఇక్కడ ఫైనల్ అకౌంట్ అమ్మా, దిస్ ఇస్ ద ఫైనల్ అకౌంట్ ప్రాబ్లం. So the following balances from the books of Thomas as on 31st March 2018. So this is the final account. Okay, so final account ma'am. So this is the problem of final account. The following balances from the books of చూడండి ma'am, స్టూడెంట్స్ కి ఫైనల్ అకౌంట్ ప్రీవియస్ లాస్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసా ఫైనల్ అకౌంట్. సో కొంతమంది ఇంకొక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, ఇంకొక ప్రాబ్లం పెట్టండి సార్. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రాబ్లం, ఫైనల్ అకౌంట్ ప్రాబ్లం. సో ఫైనల్ అకౌంట్ ప్రాబ్లం, ద ఫాలోయింగ్ బ్యాలెన్సెస్ ఫ్రమ్ ద బుక్స్ ఆఫ్ థామస్ యాజ్ ఆన్ 31st March 2018. ఓకే, సో ఈ డేటా ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనం
ఫైనల్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి అంటున్నాం. ఓకే రైట్. సో పర్టికులర్స్ సో ఇన్ఫర్మేషన్ ఇలా ఉంది. సో పర్చేస్ సో ఒకసారి చదువుతా చూడండి అమ్మా ఒకసారి. పర్టికులర్స్ సో పర్చేస్ మన కంపెనీ స్టాక్ రా మెటీరియల్ పర్చేస్ చేస్తాం 75,000. సో రిటర్న్స్ ఇన్వర్డ్స్ అంటే ఇక్కడ చూడండి రిటర్న్స్ ఇన్వర్డ్స్, ఇక్కడ మీనింగ్ చూడండి రిటర్న్స్ ఇన్వర్డ్స్. మనం స్టాక్ వేరే పర్సన్ కి అమ్మేస్తున్నాం సపోజ్. సో ఒక 20,000 రూపీస్ స్టాక్ అమ్మేసామా. సో 20,000 లో 80,000 ఓకే, 2,000 రూపీస్ వాడికి నచ్చలా, రిటర్న్ చేసాడు, డ్యామేజ్ అయింది. సో రిటర్న్స్ ఇన్వర్డ్స్ వర్డ్ చూడండి. సో రిటర్న్స్ ఇన్వర్డ్స్. ఓపెనింగ్ స్టాక్ అసెట్ ఇక్కడ చూడండి అమ్మా. సో పర్చేస్ ఎక్స్పెండిచర్ రిటర్న్స్ ఇన్వర్డ్స్. సో ఇక్కడ ఏంటి సేల్స్ రిటర్న్స్. సో ఓపెనింగ్ స్టాక్ ఇక్కడ రిటర్న్స్ ఇన్వర్డ్స్ ఇచ్చేస్తున్నాడు అంటే సేల్స్ రిటర్న్స్. మనకి సేల్స్ ఇక్కడ ఉంది, సేల్స్ 1,20,000 లో నుంచి సో లెస్ రిటర్న్స్ ఇన్వర్డ్స్ 2,000 లెస్ చేయాలి. సపోజ్ ఇక్కడ పర్చేస్ 75,000 ఉంది. సో రిటర్న్ అవుట్వర్డ్స్ 1,000 రూపీస్ ఉంది. సో పర్చేస్ లోంచి ఈ 1,000 రూపీస్ లెస్ చేయాలి. ప్రాబ్లం లో సేల్స్ లోంచి సేల్స్ రిటర్న్స్ తీసేయాలి. సో పర్చేస్ లోంచి పర్చేస్ రిటర్న్స్ లెస్ చేయాలి. ఓకే, ఒకసారి వినండి అమ్మా, క్లియర్ గా వింటే మనం ప్రాబ్లం ఎలాంటి క్రిటికల్ ప్రాబ్లం వచ్చినా మనం ప్రాబ్లం సాల్వ్ చేయగలం. ఓకే, సో మీకు ప్రాబ్లం ఈజీగా అర్థమైందా? ఈజీగా మనం 5 minutes లో ప్రాబ్లం క్లోజ్ చేసేయచ్చు. సో విత్ ఇన్ 5 minutes లో ప్రాబ్లం వేసేయచ్చు. సో మీకు ప్రాబ్లం అర్థం కావాలి. సో ప్రాబ్లం లో ఎక్కడ ట్రేడింగ్ అకౌంట్ లో పోస్ట్ చేయాలి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో పోస్ట్ చేయాలి, సో బ్యాలెన్స్ షీట్ లో పోస్ట్ చేయాలి. ఓకే, సో పర్చేస్ ఎక్స్పెండిచర్ 75,000 పర్చేస్ రిటర్న్స్. సో పర్చేస్ రిటర్న్స్ ఇన్వర్డ్ సేల్స్ లోంచి లెస్ చేయాలి. సో మీకు ఇక్కడ సేల్స్ రిటర్న్స్ అని ఇచ్చేస్తున్నాడు అనుకో, నో ప్రాబ్లం, మీకు క్లియర్ గా అర్థమైపోయింది. సో ఇక్కడ రిటర్న్స్ ఇన్వర్డ్స్ మనం రిటర్న్స్ ఇన్ వర్డ్స్ మన కంపెనీకి రిటర్న్స్ వచ్చేసాయి. ఒకసారి మన కంపెనీ నుంచి సేల్స్ జరిగి ఉంటే మళ్ళీ బ్యాక్ వచ్చాయి 2,000 రూపీస్. ఓకే, ఓపెనింగ్ స్టాక్ అసెట్. సో ఫ్రైట్ ఇన్వర్డ్స్ ఇన్ ద సెన్స్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెండిచర్. సో ఫ్రైట్ ఇన్వర్డ్స్. సో ఇక్కడ ఏం లేదమ్మా, ఫ్రైట్ అనేది ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ ఇన్వర్డ్స్. సపోజ్ మనం రా మెటీరియల్ పర్చేజ్ చేస్తున్నాం, రా మెటీరియల్ వేరే చైనా నుంచి లేకుంటే ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో దానికైనా షిప్ ఎక్స్పెండిచర్స్ కావచ్చు, లేకుంటే ఫ్లైట్ ఎక్స్పెండిచర్ కావచ్చు. సో దీన్ని ఏమంటున్నాం, ఫ్రైట్ ఎక్స్పెండిచర్ ఆర్ ఫ్రైట్ చార్జెస్ ఆర్ లేకుంటే ఇంపోర్ట్ డ్యూటీ కావచ్చు, ఎక్స్పోర్ట్ డ్యూటీ కావచ్చు. సో కస్టమ్స్ అంటున్నాం కదా, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ డ్యూటీస్. సో ఫ్రైట్ ఇన్వర్డ్స్ 4,000 రూపీస్. సో వేజెస్ ఇన్ ద సెన్స్ ఎక్స్పెండిచర్, డైలీ లేబర్ కి మనం పే చేసే వాటిని ఏమంటున్నాం, సో వేజెస్. సో ఇన్వెస్ట్మెంట్ 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్. సో బ్యాంక్ చార్జెస్, బ్యాంక్ మనకు కానీ చార్జ్ చేస్తుంది కదండి. సో మనం డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు యూజ్ చేసుకున్నందుకు బ్యాంక్ మనకు కానీ చార్జ్ చేస్తుంది. అలాంటి బ్యాంక్ చార్జెస్ కంపెనీకి ఏమవుతాయి, ఎక్స్పెండిచర్స్. ఓకే, సో ఎవరి అకౌంట్ డెబిట్ మనం బ్యాంక్ మన ఏటీఎం కార్డు యూజ్ చేస్తున్నందుకు ఇయర్లీ 200 150 రూపీస్ చార్జ్ చేస్తుంది. సో అలాంటి ఎక్స్పెండిచర్స్ బ్యాంక్ చార్జెస్. ల్యాండ్ అసెట్, సో మిషనరీ అసెట్, సో బిల్డింగ్స్ అసెట్, క్యాష్ అట్ బ్యాంక్ అసెట్, క్యాష్ ఇన్ హ్యాండ్ అసెట్. సో క్యాపిటల్ లయబిలిటీ. సో క్రెడిటార్స్ లయబిలిటీ. సేల్స్ ఇన్కమ్. సో రిటర్న్స్ అవుట్వర్డ్స్. సో ఇక్కడ చూడండి రిటర్న్స్ అవుట్వర్డ్స్. సో మనం స్టాక్ పర్చేస్ చేసినప్పుడు ఏమవుతుంది, సరుకు కొన్నామండి, వేరే సప్లైర్ దగ్గర నుంచి కొన్నాం, స్టాక్ కంపెనీలోకి వస్తుంది. సో దాంట్లో 1,000 రూపీస్ మనకు డ్యామేజ్ అయింది. ఇప్పుడు ఏం చేస్తామండి, రిటర్న్స్ అవుట్వర్డ్స్, రిటర్న్స్ ఇన్వర్డ్స్, రిటర్న్ అవుట్వర్డ్స్. సో డిఫరెన్స్ ఐడెంటిఫై చేయండి. సో రిటర్న్స్ ఇన్వర్డ్స్ సేల్స్ రిటర్న్స్, రిటర్న్స్ అవుట్వర్డ్స్ పర్చేజ్ రిటర్న్స్. సో ఇది ప్రాబ్లం, మీకు ఇచ్చిన డేటా ఇది. సో ఇక్కడ ఇచ్చిన డేటా ఈ ఇన్ఫర్మేషన్ లో ఇంకా March 31 అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంట. సో మీకు రియల్ గా ప్రాబ్లం ఇలా ఉంటుందండి. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో మనకి ఏమి ఇచ్చామమ్మా, సో క్లోజింగ్ స్టాక్ 9,000 అండి. సో ప్రొవైడ్ డిప్రిషియేషన్ 10% ఆన్ మిషనరీ. సో ప్రొవైడ్ డిప్రిషియేషన్ సో 10%. ఇక్కడ మనకి మిషన్ ఇచ్చున్నాం, మిషనరీ 30,000 రూపీస్ మిషన్ ఉంది. ఇక్కడ మిషనరీ 30,000 రూపీస్. మిషన్ మీద మనం 10% డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఓకే, డిప్రిషియేషన్ అంటే అర్థమవుతుంది కదండి. సో డిప్రిషియేషన్ 10% మిషనరీ. సో ఇక్కడ
మిషన్ అనుకుందాం, మిషన్ కావచ్చు, బస్సెస్ కావచ్చు, వెహికల్ కావచ్చు. సో ఇప్పుడు మనం మిషన్ కొన్నాం, సపోజ్ ఏదో ఒక మన కంపెనీకి మిషన్ కొన్నామండి. సో మిషన్ ఇప్పుడు 5 lakhs పెట్టి మిషన్ కొన్నాం. సో ఈ రెండింగ్ దాని వాల్యూ 5 lakhs ఉంటుందా? నో. సో 5 lakhs కొన్నాము, సో మనం అమ్మేయాలంటే 3 lakhs కో 2 lakhs కో అమ్మేసేయాలి. సో ఇప్పుడు మనకు బైక్ వచ్చేసి బైక్ కొన్నాం, సో బైక్ వచ్చేసి మనకు అసెట్. సో బైక్ వాల్యూ ఈ రెండింగ్ లో ఏమవుతుంది, ఈ రీరికి ఏమవుతుంది వాల్యూ, సో రెడ్యూస్ అవుతుంది, ఈ రీరికి వాల్యూ రెడ్యూస్ అవుతుంది. సో ఆ వాల్యూ రెడ్యూస్ అయ్యే వాల్యూని మనం ఏమంటున్నాం, సో డిప్రిషియేషన్. డిప్రిషియేషన్ ఇన్ ద సెన్స్ తరుగుదల. ఆ మిషన్ మనం యూజ్ చేసుకున్న వల్ల సో దాని మీద 10% క్యాలిక్యులేట్ చేయాలి. సో 10% ఇక్కడ ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నామండి, సో కంపెనీ యొక్క ఎగ్జాక్ట్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ని మనం మెజర్మెంట్ చేయాలి. సో కంపెనీలో మన దగ్గర ఉండే అసెట్, సో సపోజ్ మన కాలేజీకి 100 బస్సులు ఉన్నాయండి, 100 బస్సులు, సో 10 కోట్లు, 100 బస్సులు ఉన్నాయి, ఒక్కొక్క బస్సు 10 lakhs, 1 కోటి రూపాయలు పెట్టి బస్సులు కొన్నాం. సో ఈ రెండింగ్ లో 1 కోటి రూపాయలు బస్సులు అమ్మేస్తే 1 కోటి రూపాయలు వస్తుందా? సో మనం బ్యాలెన్స్ షీట్ లో బస్సుల యొక్క ఎగ్జాక్ట్ వాల్యూ ఏమైతే ఉందో ఆ వాల్యూని మాత్రమే చూసుకోవాలి. సో దాంట్లో సో ఈ డిప్రిషియేషన్ తీసేసి, తరుగుదల తీసేసి ఎగ్జాక్ట్ గా ఎంత అయితే ఉందో దాన్ని మాత్రం చూపించుకుంటాం. అప్పుడే మన కంపెనీ యొక్క అసెట్స్ ఎగ్జాక్ట్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ వీ కెన్ మెజర్, ఈజీలీ మెజర్. ఓకే, ఎగ్జాక్ట్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ మనం చూపిస్తున్నాం. సో ప్రొవైడ్ డిప్రిషియేషన్ 10% ఆన్ మిషనరీ. సో మిషన్ మీద 10% క్యాలిక్యులేట్ చేయమంటున్నాడండి. సో 30,000 into 10/100. సో 30,000 మీద సో 10% అంటే 3,000 ప్రతి ఇయర్, ఎవ్రీ ఇయర్. సో ఈ మిషన్ మీద 3,000 తరుగుదల తీసేయమంటున్నాడు. సో నెక్స్ట్ ఇంట్రెస్ట్ యాక్టెడ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. సో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టామండి ఒక కంపెనీలో, మనము ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అని ఇచ్చున్నాం. సో ఇన్వెస్ట్మెంట్ 10,000 చేస్తున్నాం. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద సెన్స్ వేరే వాడికి అప్పిచ్చామండి. మన దగ్గర 10,000 రూపీస్ వేరే పర్సన్ కి, మన ఫ్రెండ్ కి అప్పిచ్చాం. సో 10,000 రూపీస్ వాడికి అప్పిస్తే వాడు మనకి ఏమి ఇస్తున్నాడు, ఇంట్రెస్ట్ ఇస్తాడు. ఎవ్రీ మంత్ 2 రూపీస్ కాడికి సో 10,000 మీద 200 రూపీస్ మనకి ఇస్తాడు. ఆ 200 మనకి ఏమవుతుంది, ఇంట్రెస్ట్ వస్తుంది, వడ్డీ వస్తుంది. సో ఇక్కడ ఏమంటున్నాం, ఇంట్రెస్ట్ అక్రూడ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 2,000. సో దీని మీద మనకు వడ్డీ వచ్చిందంట, 2,000 రూపీస్ వడ్డీ వచ్చిందంట. సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్. సో దిస్ ఈస్ ద అడిషనల్ ఇన్ఫర్మేషన్ అండి. సో ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్, సో ఇక్కడ మీకు ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ అన్ని, సో మనం ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి. సో 3 స్టేజెస్ ఉన్నాయి. సో ఫైనల్ అకౌంట్ ప్రిపరేషన్ ఇన్ ద సెన్స్, సో ప్రిపేర్ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, రైట్. సో ఇక్కడ ఉండే ఇన్ఫర్మేషన్, ఇక్కడ ఉండే పర్చేస్ కావచ్చు, రిటర్న్ ఇన్వర్డ్స్ కావచ్చు, ఓపెనింగ్ స్టాక్, ఫ్రైట్ ఇన్వర్డ్స్, వేజెస్, ఇన్వెస్ట్మెంట్, బ్యాంక్ చార్జెస్, ల్యాండ్, మిషనరీ. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కడైనా ట్రేడింగ్ అకౌంట్ లో కావచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో కావచ్చు, బ్యాలెన్స్ షీట్ లో కావచ్చు, ఒకసారి మాత్రమే పోస్ట్ చేస్తాం. బట్ కింద ఇచ్చిన ఏమైతే అడ్జస్ట్మెంట్ ఆర్ అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రం 2 times పోస్ట్ చేయాలి, రైట్. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రం 2 times పోస్ట్ చేయాలి. సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రం ఓన్లీ వన్స్ మాత్రమే పోస్ట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనం ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలంటే, సో ట్రేడింగ్ అకౌంట్ లో ఏం పోస్ట్ చేస్తామో ఐడెంటిఫై చేయగలగాలి. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఏం పోస్ట్ చేస్తామో ఐడెంటిఫై చేయాలి. సో బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్, అప్పుల సైడ్ ఏమొస్తాయో ఐడెంటిఫై చేయాలి. అసెట్ సైడ్ ఏమొస్తాయో ఐడెంటిఫై చేయాలి. ఆల్రెడీ మీకు ఫార్మాట్ మొత్తం సెండ్ చేస్తున్నా వాట్సాప్ గ్రూప్ లో. సో ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, సో వీటి ఫార్మాట్ ఆల్రెడీ సెండ్ చేస్తున్నా. ఫార్మాట్ వస్తేనే మనం ప్రాబ్లం వేస్తాం. సింపుల్ అండి, ఫార్మాట్ చూడండి, బ్యాట్ చేయండి, చూడండి, 2 సార్లు చదవండి, ఈజీగా వస్తుంది. సో గూగుల్కి వెళ్ళండి, ఒక ఫైనల్ అకౌంట్ ప్రాబ్లం తీసుకోండి, ఒక ప్రాబ్లం సాల్వ్ చేయండి. సో యూట్యూబ్కి వెళ్ళండి, ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేస్తున్నారో చూడండి, సింపుల్. సో డిఫరెంట్ వేస్ ఉన్నాయి, మనం నేర్చుకోవాలి కానీ డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఓకే, సో గూగుల్లో ఒక ఫైనల్ అకౌంట్ ప్రాబ్లం, ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్ కొట్టండి, సో ఒక వీడియో వస్తుంది చూడండి. ఇక్కడ గూగుల్లో కొట్టండి, ఎట్లా ప్రిపేర్ చేస్తున్నాం, మేము ఎక్కడ పోస్ట్ చేస్తున్నాం. ఓకే, క్లియర్. సో దిస్ ఈస్ ద అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో, సో ఇక్కడ ఉండే అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనం 2 times పోస్ట్ చేయాలి. సో ఇక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ ఓన్లీ వన్స్ మాత్రమే పోస్ట్ చేస్తాం. సో ప్రిపేర్ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ దాట్ పర్టికులర్ డేట్. సో ఇక్కడ ఏమంటున్నాం, ఇది ప్రాబ్లం, మీకు క్వశ్చన్ పేపర్ లో ప్రాబ్లం ఇలా ఉంటుంది. సో ప్రిపేర్ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. సో చూడండి అమ్మా, ఇన్ ద బుక్స్ ఆఫ్ థామస్, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2018. సో దిస్ ఈస్ ద అకౌంట్. సో డెబిట్ కాలం, క్రెడిట్ కాలం. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెబిట్ అంటున్నాం, రైట్ హ్యాండ్ సైడ్ క్రెడిట్ అంటున్నాం. సో దిస్ ఈస్ ద డెబిట్, దిస్ ఈస్ ద క్రెడిట్. సిఆర్ ఇన్ ద సెన్స్ క్రెడిట్,
డిఆర్ ఇన్ ద సెన్స్ డెబిట్. సో ట్రేడింగ్ అకౌంట్ అమ్మా. సో ట్రేడింగ్ అకౌంట్ ఇక్కడికి క్లోజ్ చేసాం. ఇక్కడ ఏంటంటే సో మీకు ప్రీవియస్ క్లాస్ లో ట్రేడింగ్ అకౌంట్ సపరేట్ గా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సపరేట్ గా, సో బ్యాలెన్స్ షీట్ సపరేట్ గా, సో మీకు సొల్యూషన్ చూపించాను. కానీ ఇలాగనే మనం ప్రిపేర్ చేయొచ్చు. సో ఒకే దాంట్లో ఒకే ఫార్మాట్ లో ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇక్కడ చూడండి, సో ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రెండు దీంట్లో ఉన్నాయి. సో ఈ కాలం ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా. సో పర్టికులర్స్ అమౌంట్, పర్టికులర్స్ అమౌంట్. సో డెబిట్ క్రెడిట్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెబిట్, రైట్ హ్యాండ్ సైడ్ క్రెడిట్ ఇక్కడ పెట్టేస్తున్నాం. ఓకే రైట్. సో ఓపెనింగ్ స్టాక్ అమ్మ, మీకు ట్రేడింగ్ అకౌంట్ లో డైరెక్ట్ ఎక్స్పెండిచర్స్. సో ఇది ఒక ఫార్ములా అనుకోండి. సో ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ ఓన్లీ డైరెక్ట్ ఎక్స్పెండిచర్స్. ఒక ప్రోడక్ట్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ కోసం పెట్టిన all direct expenditures shown only. So trading account debit side. So this is the profit and loss account debit side. సో ఇక్కడ నుంచి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంతే ఉంది ఇక్కడ. ఓకే. సో మీకు ఫార్మాట్ లో చాలా ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, అవన్నీ మనకి ఇచ్చిన ప్రాబ్లమ్స్ లో లేవు కదా. మనకి ఇచ్చిన ప్రాబ్లం లో మీకు పంపించిన ఫార్మాట్ లో ఉండాలని, అన్ని ఉండాలని రూల్ లేదు కదా. సో ఏమి కొన్ని డైరెక్ట్ ఎక్స్పెండిచర్స్, కొన్ని ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్స్, కొన్ని డైరెక్ట్ ఇన్కమ్స్, కొన్ని ఇండైరెక్ట్ ఇన్కమ్స్, డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ మొత్తం ఉన్నాయి. ఇక్కడ అసెట్స్ ఉన్నాయి, మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో అసెట్స్ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి. ఓకే. సో డిఫరెంట్ ఆల్ థింగ్స్ ఆర్ హియర్. సో పర్చేజెస్ ఎక్స్పెండిచర్స్, వేజెస్ ఎక్స్పెండిచర్స్, ఇన్వెస్ట్మెంట్ అసెట్, బ్యాంక్ చార్జెస్ ఎక్స్పెండిచర్, సో ల్యాండ్ అసెట్, మిషనరీ అసెట్, బిల్డింగ్స్ అసెట్, క్యాష్ అట్ బ్యాంక్ అసెట్, క్యాష్ ఇన్ హ్యాండ్ అసెట్స్, క్యాపిటల్ లైబిలిటీ అప్పు, సో క్రెడిటార్స్ లైబిలిటీ అప్పు, సేల్స్ ఇన్కమ్. సో అన్ని ట్రాన్సాక్షన్స్ ఇక్కడే ఉన్నాయి. సో మనం డెబిట్ గా, క్రెడిట్ గా ఏది ఎక్కడ పోస్ట్ చేయాలో మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే. సో దిస్ ఇస్ ద అడిషనల్ ఇన్ఫర్మేషన్. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2 times పోస్ట్ చేయాలి అనుకుంటున్నాం. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఇక్కడ చూడండి, క్లోజింగ్ స్టాక్ అంటున్నాం. సారీ, ఇక్కడ చూద్దాం. సో క్లోజింగ్ స్టాక్ 2 times మనకి విజిబుల్ ఉంటుంది. క్లోజింగ్ స్టాక్, సో ట్రేడింగ్ అకౌంట్ లో బై క్లోజింగ్ స్టాక్ 9,000 రూపీస్ ఒకసారి పోస్ట్ చేస్తాం. అదే క్లోజింగ్ స్టాక్ ఏమవుతుందండి మనకి అసెట్, ఆస్తి. సో బ్యాలెన్స్ షీట్ లో, నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ లో క్లోజింగ్ స్టాక్ closing stock 9,000 rupees. Stock in trade or closing stock 9,000 rupees. So ikkada post chesam. So ikkada closing stock 9,000 rupees post chesam. So next, so provide depreciation 10% on machinery anukuntunnam mam. So machine మీద 10% depreciation calculate cheyamantunnadu. So 10% depreciation calculate on machinery. So machine మీద 10% calculate cheyamantunnam. ఓకే రైట్. సో మిషన్ మనకి ఎంత ఉంది ఇక్కడ? సో 30,000 రూపీస్ మిషన్, 30,000 రూపీస్ మిషన్ వాల్యూ 30,000 రూపీస్. సో 30,000 రూపీస్ మిషన్. సో 30,000 మీద 10% ఇన్ ద సెన్స్, 30,000 మీద 10% ఇన్ ద సెన్స్. చెప్పండి మా, ఎనీ డౌట్ మా? మా హ్యాండ్ రేజ్ చేస్తున్నారు, ఏమైనా డౌటా? 221. Okay, depreciation, provided depreciation 10% on machinery 10%. So 10% depreciation calculate cheyamantunnam. So depreciation on machinery, so 30,000 into 10 by 100, 3,000 rupees. So depreciation on machinery 3,000 rupees. So once ikkada manam ikkada mam, so depreciation on machinery expenditure company ki. So depreciation on machinery expenditure company ki expenditures lo 3,000 rupees చూయించాం. సో మళ్ళీ అగైన్ అసెట్స్ లో మనకి మిషనరీ ఏమవుతుందమ్మా అసెట్. సో 30,000 రూపీస్ అసెట్ అండి. అసెట్ నుంచి 3,000 రూపీస్ లెస్ చేసి 27,000 అవుటర్ కాలంలో చూపించాం. ఓకే, ఇది ఇన్నర్ కాలం, ఇది అవుటర్ కాలం. సో మిషనరీ 30,000 లెస్ డిప్రిసియేషన్ 3,000, 27,000 rupees is the real value of that asset value. Real value of that asset value. So next one, investment. Investment in the sense 10,000 rupees. Investment in the sense 10,000 rupees.
So accrued interest, received interest 2000 rupees, additional information is there. So interest accrued on investment 2000 rupees. So 2000 rupees received interest. So received interest in the sense income of that particular organization. So by accrued interest on investment 2000 rupees. So profit and loss account credit side undandi chudandi. So accrued interest on investment 2000 rupees, received interest. So received interest income of our organization. So ikkada expenditure debit side చూస్తున్నాము. So income credit side. So all incomes and revenues are shown in credit side, profit and loss account, right? So accrued interest on investment 2000 rupees credit. So depreciation on, okay అమ్మా. సో మిషన్ మీద డిప్రిషియేషన్ అంటున్నాం 3000 రూపీస్ డెబిట్ లో ఒకసారి పోస్ట్ చేసాం. అగైన్ మళ్ళీ బ్యాలెన్స్ షీట్ లో మిషన్ నుంచి 3000 రూపీస్ లెస్ చేసాం. అంటే ఇక్కడ ఏంటి, మనకి ఇచ్చిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2 టైమ్స్ పోస్ట్ చేయాలి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేశా. ఓకేనమ్మా, క్లియర్? క్లోజింగ్ స్టాక్ వన్స్ ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్, ఇంకొకసారి అసెట్స్ లో 9000 చూపించాం. సో వన్స్ provided depreciation 10% on machinery, profit and loss account debit side 3000. సో ఆ పర్టికులర్ మిషన్ నుంచి 3000 లెస్ చేసేసాం. సో నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నాం. ఇన్వెస్ట్మెంట్ అని మనకి ఇక్కడ ఇచ్చున్నాం. సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద సెన్స్ ఇన్వెస్ట్మెంట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం, ఇది మనకి అసెట్, ఆస్తి. ఈ అసెట్ మనం ఏం చేస్తున్నామండి, సో దీని మీద మనకి ఇంట్రెస్ట్ అక్యూర్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 2000 రూపీస్ వడ్డీ వచ్చిందంటే మనకి మన ఇన్వెస్ట్మెంట్ కి. సో వడ్డీ వస్తే మనకి ఏమవుతుందండి, ఇన్కమ్ జనరేట్ అయింది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్. సో క్రెడిట్ సైడ్ 2000 రూపీస్. ఓకే, సో రైట్. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కి, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద సెన్స్ అసెట్, ఇన్వెస్ట్మెంట్ అసెట్ 2000 యాడ్ చేసాం. సో 10,000 ప్లస్ 2000 12,000 రూపీస్, రైట్? సో ఇట్లా మనం పోస్ట్ చేయాలండి. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్, సో ఇలా 2 టైమ్స్ పోస్ట్ చేయాలి. ఇది ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ మీకు సింపుల్ అమ్మ, ప్రాబ్లం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని 1 by 1 ఎంటర్ చేసుకుంటూ రండి. ఇక్కడ ఏమైతే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉందో, ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కి ఇక్కడ మిషనరీస్ ఉంది, ప్రొవైడ్ డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ 10%. సో మిషన్ వాల్యూ దగ్గర ఇక్కడ ఒక సింబల్ స్టార్ మార్క్ పెట్టండి. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ కి కింద అడ్జస్ట్మెంట్ ఉంది, ఇక్కడ ఒక సింబల్ పెట్టండి, లేకుంటే ఒక టిక్ కొట్టండి. సో టిక్ ఇన్ ద సెన్స్ మనం 1 by 1 ఎంటర్ చేసుకుంటూ పోస్ట్ చేసుకుంటూ వస్తున్నాం. సో దానికి అడ్జస్ట్మెంట్ ఉంది, 2 టైమ్స్ పోస్ట్ చేయాలని మనం రిమైండ్ చేసుకుంటున్నాం. సో అప్పుడు ఎక్కడ ఏ ట్రాన్సాక్షన్ మిస్ అవ్వకుండా అన్ని పోస్ట్ చేస్తాం. సో దెన్ ఆటోమేటికలీ సో అసెట్ సైడ్ అండ్ లయబిలిటీ సైడ్ బోత్ ఆర్ ఈక్వల్. మనం వేసిన ప్రాబ్లం కరెక్ట్. సో ఎక్కడైనా ఒక ట్రాన్సాక్షన్ మిస్ అయినా మనకు ఆన్సర్ రాదండి. ఓకే, సో 1 by 1 ట్రేడింగ్ అకౌంట్ లో, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో, సో బ్యాలెన్స్ షీట్ లో 1 by 1 మనం పోస్ట్ చేసుకుంటూ వస్తే, సో మనం వేసిన ప్రాబ్లం సో కరెక్ట్ ఆన్సర్ సొల్యూషన్ ఈజీగా వస్తుంది. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ఐడెంటిఫై చేయాలి, సో ట్రాన్సాక్షన్, ఏ ట్రాన్సాక్షన్ మనం ఎక్స్పెండిచర్, ఏది మనకి అసెట్, ఏది మనకి లయబిలిటీ ఐడెంటిఫై చేయగలగాలి. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రాబ్లం. సో దిస్ ఈస్ ద సొల్యూషన్. సో ట్రేడింగ్ అకౌంట్ ఓపెనింగ్ స్టాక్ 10,000. సో పర్చేస్ కొనుగోలు 75,000. సో లెస్ అవుట్వర్డ్స్ 1000 రూపీస్. సో మనకు ప్రాబ్లం చూడమ్మా, రిటర్న్ అవుట్వర్డ్స్. సో మనం 10,000 పర్చేస్ 75,000 రూపీస్ పర్చేస్ చేసాం. సో దాంట్లో నుంచి 1000 రూపీస్ మనకు నచ్చల, 74,000. సో టోటల్ అమౌంట్. సో మనం ఎగ్జాక్ట్ గా నెట్ పర్చేస్ 74,000. సో ఓపెనింగ్ స్టాక్ 10,000 రూపీస్. సో ఫ్రైట్ చార్జెస్ ఎక్స్పెండిచర్ 4,000. సో వేజెస్ 2,000. సో దీస్ ఆర్ ద డైరెక్ట్ ఎక్స్పెండిచర్స్. ఇక్కడ ఉండే డైరెక్ట్ ఎక్స్పెండిచర్స్. ఈ డైరెక్ట్ ఎక్స్పెండిచర్ ప్రోడక్ట్ బిఫోర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెండిచర్స్, రైట్? సో బై సేల్స్ 1,20,000 మీకు ప్రాబ్లం లో ఆల్రెడీ ఉందండి. సేల్స్ 1,20,000. సో రిటర్న్ అవుట్వర్డ్స్ 2,000 రూపీస్. రిటర్న్ అవుట్వర్డ్ 2,000 రూపీస్. సేల్స్ మైనస్ రిటర్న్స్ అవుట్వర్డ్స్ 2,000 రూపీస్. సో దీస్ ఆర్ నెట్ సేల్స్ ఎంత? సో నెట్ సేల్స్ 1,18,000 నెట్ సేల్స్. సో 1,20,000 సేల్స్. సేల్స్ రిటర్న్ 2,000. నెట్ సేల్స్ 1,18,000. ఓకే, సో నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ 9,000 రూపీస్. సో ఆల్రెడీ మనకి అడ్జస్ట్మెంట్ క్లోజింగ్ స్టాక్ 9,000 రూపీస్ ఉందండి. సో క్లోజింగ్ స్టాక్ 9,000 రూపీస్. సో క్లోజింగ్ స్టాక్ 9,000 రూపీస్ పోస్ట్ చేసుకుంటాం. కింద అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ మనం 2 టైమ్స్ పోస్ట్ చేయాలి. సో 2 టైమ్స్ పోస్ట్ చేయాలి. సో వన్స్ ట్రేడింగ్ అకౌంట్ ఆర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆర్ బ్యాలెన్స్ షీట్. సో ఎక్కడైనా 2 టైమ్స్ పోస్ట్ చేయాలి. సో క్లోజింగ్ స్టాక్ 9,000 పోస్ట్ చేసేసాం. సో ఇక్కడ క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్ మొత్తం యాడ్ చేసామండి.
సో 1,27,000 రూపీస్ క్రెడిట్ బ్యాలెన్సెస్. సో డెబిట్ సైడ్ బ్యాలెన్స్ మొత్తం యాడ్ చేసుకున్నాం. సో దాంట్లోంచి 1,27,000 లోంచి ఇక్కడ ఉండే వాల్యూస్ మొత్తం లెస్ చేసామండి. సో మనకు బ్యాలెన్స్ వస్తుంది, డిఫరెన్స్ బ్యాలెన్స్ 37,000 రూపీస్. సో క్రెడిట్ సైడ్ 1,27,000 రూపీస్ లోంచి డెబిట్ బ్యాలెన్సెస్ మనం లెస్ చేస్తే సో డిఫరెన్స్ ఉంది 37,000 రూపీస్. సో దిస్ ఈస్ కాల్డ్ గ్రాస్ ప్రాఫిట్. సో ఇక్కడ మనకి క్రెడిట్ బ్యాలెన్సెస్ కంటే డెబిట్ బ్యాలెన్సెస్ తక్కువగా ఉంది. సో క్రెడిట్ బ్యాలెన్సెస్ కంటే డెబిట్ బ్యాలెన్సెస్ తక్కువగా ఉంది. సో మనకు సో గ్రాస్ ప్రాఫిట్ ఎంత 37,000 రూపీస్. సో గ్రాస్ ప్రాఫిట్ 37,000 రూపీస్. సిడి ఇన్ ద సెన్స్ క్యారీ డౌన్. సో క్యారీ డౌన్ అంటే ఇక్కడ ఏం లేదండి, తేల్చిన నిల్వ. క్యారీ డౌన్ అంటే తేల్చిన నిల్వ. గ్రాస్ ప్రాఫిట్ క్యారీ డౌన్ 37,000 రూపీస్. సో ఈ 37,000 రూపీస్ మనం ఏం చేస్తున్నామండి, సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో గ్రాస్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బై గ్రాస్ ప్రాఫిట్ 37,000 రూపీస్. సో గ్రాస్ ప్రాఫిట్ లో ఇన్కమ్ సైడ్ మనకి ఏమున్నాయి, ఇంకా ఏం జనరేట్ అయింది, ఓన్లీ అక్యూర్డ్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 2,000 రూపీస్ మనకు అడ్జస్ట్మెంట్ లో ఉంది. సో ఇంట్రెస్ట్ వచ్చిందంట 2,000 రూపీస్. సో గ్రాస్ ప్రాఫిట్ కంపెనీకి ఇన్కమ్, సో అక్యూర్డ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కంపెనీకి. సో దీస్ ఆర్ ద ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్స్. సో డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ 3,000 రూపీస్, బ్యాంక్ చార్జెస్, ఎక్స్పెండిచర్స్. సో మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో మనకి ఇచ్చిన డేటాలు ఏమున్నాయండి, రెండే ఉన్నాయి. సో డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ 3,000, బ్యాంక్ చార్జెస్ 1,000 రూపీస్. గ్రాస్ ప్రాఫిట్ ఎంత 37,000 రూపీస్. సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఎంత 2,000 రూపీస్. సో 37,000, 2,000, 39,000 రూపీస్ ద ఇన్కమ్. ఓకే, సో ఈ ఇన్కమ్ లో నుంచి దీస్ ఆర్ ద ఎక్స్పెండిచర్స్ లెస్ చేస్తున్నామండి. దీస్ ఆర్ ద ఆఫీస్ ఎక్స్పెండిచర్ ఆర్ మెయింటైన్ ఎక్స్పెండిచర్. సో లైక్ ఒక ప్రోడక్ట్ ని కస్టమర్ దగ్గరికి రీచ్ అవడానికి పెట్టిన ఎక్స్పెండిచర్స్, ఆఫీస్ ఎక్స్పెండిచర్స్. సో దీస్ ఆర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెండిచర్స్, రైట్. సో నెట్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు నెట్ ప్రాఫిట్ ఇక్కడ నెట్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసామండి. సో ఇక్కడ ఇచ్చిన ప్రాఫిట్ లో నుంచి దీస్ ఆర్ ద ఎక్స్పెండిచర్స్ లెస్ చేస్తే మనకి నెట్ ప్రాఫిట్ 35,000 రూపీస్ మనకి నెట్ ప్రాఫిట్ వచ్చింది. ఇది మనకి నికర లాభము, ఇది మొత్తం లాభము, స్థూల లాభము. సో ఇది నికర లాభం. సో ఈ నెట్ ప్రాఫిట్ ఈస్ ద రియల్ ప్రాఫిట్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్. సో గ్రాస్ ప్రాఫిట్ లో ఇన్కమ్ ట్యాక్సెస్ ఉంటుంది, సాలరీస్ ఉంటాయి, అదర్ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్స్ ఇస్ దేర్. సో గ్రాస్ ప్రాఫిట్ లో మొత్తం లాభంలో ఉంచి ఈ లాభంలో సో అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్స్, సో ఇన్కమ్ ట్యాక్స్, సాలరీస్, ఆఫీస్ రెంట్, సో రిమైనింగ్ ఆల్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్స్ అన్ని ఉన్నాయి. అవన్నీ లెస్ అయ్యింగా సో 35,000 రూపీస్ ఈస్ ద నెట్ ప్రాఫిట్. నెట్ ప్రాఫిట్ అంటే నికర లాభము. ఓకే, సో నెట్ ప్రాఫిట్ ని క్యాలిక్యులేట్ చేసామండి. సో ఈ నెట్ ప్రాఫిట్ మనం ఏం చేసాం, ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ ని క్యాలిక్యులేట్ చేసాం. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసాం. సో ఇక్కడ నెట్ ప్రాఫిట్ ని క్యాలిక్యులేట్ చేసాం. సో ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఓకే, సో ట్రేడింగ్ ఇవి రెండు అకౌంట్లు అండి, దీనికి మాత్రమే డెబిట్ టు క్రెడిట్ ఉంటుంది. సో ఇక్కడ డెబిట్ సైడ్ 2 తోటి స్టార్ట్ చేస్తాం. సో క్రెడిట్ సైడ్ బై తోటి స్టార్ట్ చేస్తాం. సో దిస్ ఇస్ ద బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్ ఇన్ ద సెన్స్ ఓన్లీ స్టేట్మెంట్. సో balance sheet in the sense only statement showing so liabilities and assets of organization. So left hand side liabilities, right hand side assets. So left hand side these are the liabilities, left hand side liabilities, right hand side assets. So ikkada liabilities and raskochandi, no problem. So liabilities, so assets, liabilities, assets. So balance sheet as on 31st March 2018 andi close chestamandi. Few minutes idokate close chestam, session close chestam. సో పర్టికులర్స్, సో క్యాపిటల్ లయబిలిటీ అప్పు, సో 60,000 మీకు ప్రాబ్లం లో క్యాపిటల్ అని ఇచ్చున్నామండి. సో క్యాపిటల్ సి క్యాపిటల్ 60,000 లయబిలిటీ. సో క్యాపిటల్ కి మనం ఏం చేయాలండి, నెట్ ప్రాఫిట్ వస్తే యాడ్ చేయాలి. నెట్ లాస్ వచ్చింది అనుకోండి, ఇక్కడ నెట్ లాస్ వస్తుంటే మైనస్ చేస్తాం, లెస్ చేస్తాం. సో క్యాపిటల్ 60,000 యాడ్ నెట్ ప్రాఫిట్ 35,000. సో టోటల్ 95,000. ఓకే, రైట్. సో క్రెడిటార్స్ అంటే ఎవరండి, రుణదాతలు. మన కంపెనీకి ఎవరైతే అప్పు ఇచ్చున్నారో వాళ్ళని ఏమంటున్నాం, క్రెడిటార్స్. సో క్రెడిటార్స్ ఇన్ ద సెన్స్ లయబిలిటీస్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్. సో అంతండి. సో లయబిలిటీస్ లో ఇవి మాత్రమే ఉన్నాయి మనకు ప్రాబ్లమ్స్ లో. సో ఇక్కడ ఇన్ దిస్ సైడ్ బ్యాలెన్స్ షీట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లయబిలిటీస్, రైట్ హ్యాండ్ సైడ్ అసెట్స్. ల్యాండ్ అసెట్, బిల్డింగ్ అసెట్, మిషనరీ 30,000. దీంట్లోంచి డిప్రిషియేషన్ ఉందండి, తరుగుదల ఉంది, తీసేసాం. సో మిషన్ వాల్యూ
మార్చ్ 31st ఎంత 27,000, ఏప్రిల్ 1st ఎంత 30,000, ఏప్రిల్ 1st 30,000. సో ఈ రెండింగ్ లో మార్చ్ 31st 27,000 రూపీస్. ఓకే, సో నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ 10,000 రూపీస్. సో దీని మీద మనకి వడ్డీ వచ్చింది 10,000 కి 2,000 ఇంట్రెస్ట్. సో 2,000 యాడ్ చేస్తే 12,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ. సో నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ ఇన్ ట్రేడ్ ఆర్ వర్క్ ఇన్ ప్రాసెస్ వాట్ ఎవర్ మేబీ. సో క్లోజింగ్ స్టాక్ లో మనకి ఏముంటాయి? సో క్లోజింగ్ స్టాక్ మన దగ్గర రా మెటీరియల్ మిగిలిపోయిందండి. రా మెటీరియల్ ఏమవుతుంది ఈ రీడింగ్ లో క్లోజింగ్ స్టాక్. సో మిడిల్ ఆఫ్ ద కమోడిటీ ఉంది, సో క్లోజింగ్ స్టాక్. ఫినిష్డ్ గూడ్ ఉంది, సో క్లోజింగ్ స్టాక్. ఓకేనా? సో క్లోజింగ్ స్టాక్ ఇక్కడ వర్క్ ఇన్ ప్రాసెస్ మిడిల్ ఆఫ్ ద కమోడిటీ. సో మనది కార్ల కంపెనీ అండి. సో కార్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి రా మెటీరియల్ అన్ని పార్ట్స్ అన్ని తీసి పెట్టాం, రా మెటీరియల్. సో అసెట్. సో మిడిల్ ఆఫ్ ద కమోడిటీ, ఇంకా దానికి పెయింట్ వేయాల. సో మిడిల్ ఆఫ్ ద కమోడిటీ. సో రెడీగా మార్కెట్ లకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి రెడీగా ఉంది. సో ఫినిష్డ్ గుడ్. ఇవన్నీ క్లబ్ చేస్తే మనం ఏమంటున్నాం? స్టాక్, క్లోజింగ్ స్టాక్ అంటున్నాం. సో క్లోజింగ్ స్టాక్ 9,000 రూపీస్. సో క్యాష్ అట్ బ్యాంక్ లో ఉండే అమౌంట్ మన కంపెనీ. సో క్యాష్ అట్ బ్యాంక్ అసెట్. సో క్యాష్ ఇన్ హ్యాండ్ అసెట్. సో క్లియర్. సో మనం ఇక్కడ అసెట్ సైడ్ మనం ఏమి టచ్ చేయాలి. మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏమైతే ఉందో ఆ డేటాను మాత్రమే మనం ఇక్కడ పోస్ట్ చేస్తాం. సో క్యాపిటల్ సైడ్ నెట్ ప్రాఫిట్ యాడ్ చేస్తాం. నెట్ లాస్ వచ్చుంటే మేబీ లెస్ చేస్తాం, నెట్ ప్రాఫిట్ యాడ్ చేస్తాం. సో 1,25,000 లయబిలిటీ సైడ్. సో అసెట్ సైడ్ 1,25,000 రూపీస్. సో బోత్ సైడ్ ఈక్వల్ వాల్యూ. యువర్ ఆన్సర్ ఇస్ ద కరెక్ట్. సో ఇక్కడ లయబిలిటీ సైడ్ అండ్ అసెట్ సైడ్ బోత్ ఆర్ ఈక్వల్. సో రెండు ఒకే అమౌంట్ వస్తే మీరు వేసిన ప్రాబ్లం కరెక్ట్. సో ఇక ప్రాబ్లం తీసుకోండి, సాల్వ్ చేయండి. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రాబ్లం అండ్ సొల్యూషన్.